తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన కేవలం తెలుగు సినిమాకో తెలుగు పాటకో పరిమితమైపోయిన కవి కాదు. ఆయన మాట పాట ప్రతి ఒక్కటి ఏదో క్షణంలో మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది, మనకు ముందు నడిపిస్తూనే ఉంటుంది. ఏ కొడుక్కి లేనన్ని అనుభూతులు, ఏ కొడుకు పొందలేనంత ఆనందం నాకు తెలిసి మీరే పొందుతున్నారు. Definitely, we're always. వారు పుట్టినరోజు అసలు ఎలా జరిగేది? We never limited our family to the 5 of us. It's always the entire family. ఈ జగమంత కుటుంబం చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోయి, ఇంటిని మర్చిపోయి, 4 గోడల మధ్య కూర్చొని మొత్తం ప్రపంచాన్ని చూడగలిగి పాట ద్వారా సమాజంలోకి వెళ్ళిపోతుంది చెప్తుంటే అంటే అసలు ఇంతవరకన్నా సాధ్యమా? ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది మేము కూడా సబ్ కాన్షియస్ గా చిన్నప్పటి నుంచి పాటల ద్వారా నేర్చుకున్నాం. మాట చెప్పారు. జగమంత కుటుంబం అందరూ ఆయనకి కావాలి. ఏకాకి జీవితంలోకి వెళ్ళిపోతారు. ఇంత ప్రేమించి ఇంత లోతుకి వెళ్ళిపోయి ఆయన తగిలించేసుకొని ఇబ్బంది పడ్డారు అని నాకు అనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా ఇది? దిస్ ఇస్ హిస్ లైఫ్ స్టైల్ కదా. ఇప్పుడు మీరు అన్న పాటలు కానీ లేకపోతే జగమంత కుటుంబం ఇవన్నీ ఆయనకి పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. దట్ ఇస్ వాట్ హి ఇస్. ఆయనకి కొంటే సాంగ్స్, లవ్ సాంగ్స్. ఎందుకు సినిమా పాట కోసం అంత కష్టపడ్డం? ఏ రోజన్నా కుటుంబ సభ్యులుగా మీరు అడిగారా? అడగనిస్తారా అసలు? నాన్నగారు ఇచ్చిన ఆస్తి అంతా మీ దగ్గరే ఉందా? ఒక నిర్మాత దగ్గర మీ ఆస్తి ఉండిపోయింది, తెచ్చుకుంటారు? ఆయన చెప్పినట్టుగా చెప్పాలంటే విశ్వనాథ్ గారిని ఆయన ఎలా భావించేవారు జీవితంలో? గురువు అని తండ్రి స్థానం ఎప్పుడు ఇచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన పక్కన కిందనే కూర్చునేవారు. ఆయన స్త్రీ పక్షపాత. మీ ముగ్గురులో ఆ తేడా ఎలా చూపించేవారు? అంటే ఇప్పుడు 2 అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది అంటే ఎప్పుడు ఎవరికైనా కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి అబ్బాయి అవ్వడం మీకు బ్యారియర్ ఏమన్నా అయిందా ఇండస్ట్రీలో? నేను వెళ్ళి కలిసినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఒక 1-2 డేస్ వరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద. వారణాసి లాంటి పెద్ద సినిమాలో మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? సో నాకు లక్కీగా ఆ ఓల్డ్ ఎలా ఉండబోతుంది? కిరీటం గారు మాట్లాడిన తర్వాత కొన్ని కోట్ల మందికి సిరివెన్నెల గారి స్థాయి, ఆయన సాహిత్య విలువలు ఇంకా బాగా అర్థమైంది. అంత గొప్ప మాటలు విన్న తర్వాత ఇంటికి వచ్చి కనీసం ఆయన వాటిని ఆ మాటలు తీసుకోగలిగారా? నెత్తినెక్కించుకోగలిగారా? ఆయన చిన్న పిల్లలాగా మురిసిపోతూ అనుకుంటుని ఈ మాట భలే చెప్పాడు కదా, ఈ మాట భలే చెప్పాడు అని చెప్పి. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. హాయ్, వెల్కమ్ టు మై షో. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన కేవలం తెలుగు సినిమాకో తెలుగు పాటకో పరిమితమైపోయిన కవి కాదు. ఆయన సమాజంలో మనతో పాటు కలిసిపోయిన వ్యక్తి, మన తప్పుల్ని దిద్దిన వ్యక్తి, మన కష్టాలను తీర్చిన వ్యక్తి, మన కన్నీళ్ళని తుడిచిన వ్యక్తి, మనతో పాటు ప్రయాణించిన వ్యక్తి, మనల్ని విజయం వైపు నడిపించిన వ్యక్తి. ఆయన మాట పాట ప్రతి ఒక్కటి ఏదో క్షణంలో మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది, మనకు ముందు నడిపిస్తూనే ఉంటుంది. అలాంటి సిరివెన్నెల గారి జయంతి సందర్భంగా వారి కుమారుడు రాజా గారితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. సో సిరివెన్నెల గారి సినీ ప్రయాణం మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పార్శ్వంలో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాము. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అంటే నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక మామూలు కుర్రాడు, నేను ఎక్కువ అబ్బాయిల గురించే చెప్తున్నాను. చిన్నప్పుడు నాన్న గురించి తెలియదు, నాన్న వాల్యూ తెలియదు చాలామందికి కుర్రాళ్ళకి. పెద్ద అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్తేనో, ఒక ఈవెంట్కి వెళ్తేనో, లేదా ఒక బంధువుల ఇంటికి వెళ్తేనో, రే మీ నాన్న అప్పట్లో ఎంత గొప్పరా ఇలా అనగానే ఒళ్ళు పులకించిపోద్ది. నాన్న గురించి ఎవరన్నా ఒక మాట గొప్పగా చెప్తే వినాలని పరితపిస్తూ ఉంటాం. ఎక్కడికన్నా వెళ్తే రే ఆ పంచకట్లో అచ్చం మీ నాన్నను చూసినట్టే ఉందని ఒక మేనతో ఒక మాట అంటే అదొక ఆనందం. ఇలాంటి అనుభూతులు ఏ కొడుక్కి లేనన్ని అనుభూతులు, ఏ కొడుకు పొందలేనంత ఆనందం నాకు తెలిసి మీరే పొందుతున్నారు. డెఫినెట్గా ఉంటుందండి అది. సో మేము ముగ్గురం, మీకు తెలుసు కదా, ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత మేము. సో వీఆర్ ఆల్వేస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు బీ హిస్ చిల్డ్రన్. సార్ కానీ అండ్
అండ్ మీరంటున్న ఇది డెఫినెట్గా మీరు ఆల్వేస్ అంటే ఎవరైనా చెప్పినప్పుడు ఆ గర్వం ఎప్పుడూ ఉంటుంది, ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. బట్ అది ఒక విధంగా అలవాటు అవుతుంది. బట్ కానీ ఎన్నిసార్లు విన్నా ఒక ఒక ఆనందం ఉంటుంది లోపల నుంచి. ఎందుకంటే మామూలుగా ఆయన ఒక సెలబ్రిటీ అనో లేకపోతే ఆయన ఫేమస్ అనో చెబితే కొన్నాళ్ళకి మేబీ ఇట్ బికమ్స్ రొటీన్. యా బట్ ఎవరు వచ్చి మాట్లాడినా ఆయన పాటల్ని ఎలా ఎంజాయ్ చేశారో, అన్నిటికన్నా ముఖ్యంగా హౌ ది మోల్డెడ్ దేర్ లైఫ్. సార్ ఆయన పాటలని చాలా మంది జీవితాలని మలిచేది చాలా రకాలుగా. అంటే ఎన్నో సిచ్యువేషన్స్లో చాలా మందికి ఆయన పాటలు హెల్ప్ అయ్యాయి. సార్ సో అవి చెప్పినప్పుడు ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అంటే మీరు అన్నది కరెక్టే, అందరికీ ఉండదు అది కానీ, బట్ వీఆర్ వెరీ లక్కీ. బట్ ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. సార్ నేను ఇంట్రోలో చెప్పినట్టే ఈ ఇంటర్వ్యూలో నేను సిరివెన్నెల గారి పాట గురించి, సిరివెన్నెల గారి సాహిత్యం గురించి, సిరివెన్నెల గారి సినిమా ప్రయాణం గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. నాకు కావాల్సింది ఏంటంటే సిరివెన్నెల గారు ఇంట్లో ఎలా బతికారు, జగమంతా నాది అని చాటి చెప్పిన కవి తన ఇంటిలో ఎలా ఉన్నారు, తన బిడ్డలతో ఎలా ఉన్నారు, తన అర్ధాంగితో ఎలా ఉన్నారు, నాకు ఇది కావాలి. సో నాకు మీ ఎక్స్పీరియన్స్ గుర్తుంటే చెప్పండి. ఫస్ట్ టైం మీకు బాగా ఊహ తెలిసి మీ నాన్నగారు మీతో మాట్లాడే మాట మీకు అర్థమయ్యేంత స్థాయి ఉన్నప్పుడు మొదటిసారి ఆయన మీకు జీవితం గురించి చెప్పిన మొదటి మాట ఏంటి, ఇన్స్పిరేషన్ కలిగించిన మాట ఏంటి, మీతో కూర్చొని మాట్లాడిన మాట ఏంటి గుర్తుందా? అది స్పెసిఫిక్గా అయితే గుర్తులేదు, కానీ ఆయన జీవితం గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే రకం కాదు. హీస్ మోర్ లైక్ అంటే ఆయన జీవితం ఎలా అందరూ ఉండాలనుకుంటున్నారో ఆయన అలాగే ఉంటారు. సో హీ బిలీవ్స్ మోర్ లైక్ ప్రాక్టీసింగ్ వాట్ హీ సేస్. సో మీరు అన్నట్టు జగమంత కుటుంబం పాట రాసేవాళ్ళు అలా రాయాలంటే ఆయన అలా బతకాలి. ఆయన అలా బతికారు కాబట్టే అది రాయగలిగారు. సార్ అండ్ ఆయన ఎప్పుడు అంతే. అంటే మా చుట్టాలు ఎవరు ఏ ఊర్లో ఉన్నా వాళ్ళందరూ ఎవరు హైదరాబాద్కి వచ్చినా మా ఇంట్లోనే ఉండాలంటారు. సో వాళ్ళు అంటే కాలేజ్కి వెళ్ళినా 1-2 years కాలేజ్కి వెళ్ళినా మా ఇంట్లో ఉండే చదువుకోవాలి. వాళ్ళకి ఏమైనా 1 week పని ఉందన్నా మా ఇంట్లోనే ఉండాలి. సో ఆయనకి ఎప్పుడు హీఈస్ వెరీ వెల్కమింగ్ ఆఫ్ పీపుల్. ఆయనకి అందరూ మన ఇంట్లో ఉండాలి. సార్ కానీ అందులో సెకండ్ సెంటెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఆయన బెడ్రూమ్లో పడుకుని ఉంటారు, తలుపు తెరిచేసరికి ఆయనకి ఎప్పుడో ఒక 10 మంది కనిపించాలి ఇంట్లో. సో జగమంత కుటుంబం అందరూ ఆయనకి కావాలి. కానీ ఆయన అందరితో మధ్యలో భోజనం చేసి ఒక 5 నిమిషాలు ఒక పావు గంట అందరితో టైం స్పెండ్ చేసి వెంటనే తలుపు వేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు, ఏకాకి జీవితంలోకి వెళ్ళిపోతారు ఆయన. సో హీ విల్ గో ఇన్ టు హిస్ ఓన్ వరల్డ్. అంటే పాటలు అవ్వచ్చు, థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఎవ్రీథింగ్. అంటే ఆయన ఎప్పుడు ఆ వరల్డ్లో ఉంటారు కదా. సో హీ హ్యాస్ టు క్రియేట్ అ వరల్డ్ ఫర్ ఎవ్రీ సాంగ్. సో ఆయన అందులో ఉండి ఆయన పాట అందరూ పాట రాస్తున్నప్పుడే రాస్తున్నారు అనుకుంటారు, కానీ ఆయన పాట స్టార్ట్ చేసినప్పటి నుంచి అయినంత వరకు ఆయన పాటలోనే ఉంటారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1 day 1 week 1 month ఆయన ఎప్పుడు అదే పాటలోనే ఉంటారు. ఆయన కూర్చొని టీవీ చూస్తున్నా కూడా దట్స్ వాట్ రన్స్ ఇన్ హిస్ మైండ్. పడుకున్నప్పుడు కూడా దట్స్ వాట్ రన్స్ ఇన్ హిస్ మైండ్. నిద్రలో కూడా పాట మదనం జరుగుతూనే ఉంటుంది. సో ఆయన స్టార్ట్ చేసేంత వరకే ఆ పాటలో ఉండరు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ ట్యూన్ అండ్ ద సిచ్యువేషన్ అండ్ ద సాంగ్ ఇస్ ఆల్వేస్ ఇన్ హిస్ మైండ్. అందుకే సడన్ గా ఏదో ఒక టైంలో ఆయనకి కొన్ని ఒక భావం అంటాం కదా పాటలో, ఆ భావం క్లిక్ అయిన వెంటనే ఆయన రెడీ అయిపోయి కిందకి వెళ్తారు, పెడతారు. అప్పటి నుంచి ఒక 15 minutes పాట అయిపోతుంది. సార్ అయితే సిరివెన్నెల గురించి మాట్లాడుకునేటప్పుడు లేదా ఆయన గురించి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పాటని జీవితాన్ని దాటిపోయి ప్రేమించేసాడేమో. అంటే ఇప్పుడు ఎంతవరకు ఎందుకు వరకు వింత పరుగు అనే పాట రాసేటప్పుడు ఆ మనిషి ఆ లోతుకి వెళ్ళి ఆ భావాన్ని చెప్పాలంటే సముద్రంలో ఒక్కో అలని అలా అలా అనరు, అన్నిటిని కలిపి సముద్రం అంటారు. మనిషి అంటే ఎవడు బలకడు, అందరూ కలిపితే మనిషి అనే సముద్రమే కదా. ఇది వేదాంతం, ఇదే మనిషి సారాంశం. దాన్ని ఒక సినిమా పాటలో చెప్పాడు. ఇంత ప్రేమించి ఇంత లోతుకి వెళ్ళిపోయి ఆయన తగిలించేసుకొని ఇబ్బంది పడ్డారు అని నాకు అనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా ఇది? అంటే ఆయన చెప్పాను కదా, దట్ ఈస్ హిస్ లైఫ్ థియరీ. ఆయన దాన్ని నమ్మారు. దాన్నే ప్రతి పాటలోనూ ఆ ప్రేమని ప్రతి పాటలోనూ పెట్టడానికే ఆయన ప్రతిసారి ప్రయత్నించారు. అది నమ్మడం లేదు, ఆయన అది నమ్మారు కాబట్టి ఆ పాటలో వచ్చాయండి. యాక్చువల్గా ఆ పాట గురించి కూడా ఒక ఆల్మోస్ట్ క్రిష్ గారు ఒక 6 months to 8 months ట్రావెల్ చేశారు. ఆ ఒక్క పాట అంటే ఆ స్టోరీ మీద, పాట మీద. ఆయన నాకు ఆ పాట కావాలంటే ఏంటి క్లియర్గా చెప్పు అని చెప్పారు. అంటే మొత్తం అంతా ఆయనకు తెలుసు, బట్ ఆ రోజు ఏదో ఒక చోట క్లిక్ అయింది. అని పాట మొత్తం ఒక 1 hourలో అయిపోయింది.
ద యాక్చువల్ సాంగ్ కేమ్ ఇన్ 1 hour బట్ ద కాన్సెప్ట్ గ్రైండెడ్ ఫర్ 6 to 8 months. సో సో ఆయనకి వర్డ్స్ రావడం టైం పడుతుందేమో, కానీ ఆ భావం మాత్రం అది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఆయనకి యాక్చువల్గా హీ ఎంజాయ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. అంటే ఇవన్నీ ఆయనకి దిస్ ఇస్ హిస్ లైఫ్ స్టైల్ కదా. ఇప్పుడు మీరు అన్న పాటలు కానీ లేకపోతే జగమంత కుటుంబం ఇవన్నీ ఆయనకి దిస్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ వాట్ హీ ఇస్. సో ఈ పాటలు చాలా కంఫర్టబుల్గా రాస్తారు. ఆయనకి కొంటె సాంగ్స్, లవ్ సాంగ్స్, డ్యూయెట్లు ఇవి రాయడం ఎక్కువ సరదా. ఎందుకంటే దే ఛాలెంజ్ హిమ్ ఎ లిటిల్ బిట్. అండ్ ఇవాల్టి టర్మినాలజీ ఇప్పుడు 2000s ఒకలా ఉంటుంది, 2010లో ఒకలా ఉంటుంది, 2020లో ఒకలా ఉంటుంది, 90sలో వేరే టైప్లో ఉంటుంది. సో యూ ఆల్వేస్ గో విత్ ద ట్రెండ్. ఈవెన్ ద లవ్ సాంగ్స్ యూ హ్యావ్ టు రైట్ విత్ ద ట్రెండ్. సో ఆ ట్రెండ్తో అప్పుడున్న లేటెస్ట్ మూవీస్తో వాటిని బ్లెండ్ చేస్తూ ఆ పాటలు రాసేవాడు. సో దట్స్ వాట్ హి ఎంజాయ్స్ మోర్. రాసేవారు, కానీ ఆయన ఎందుకో ఫ్యూచర్ ముందే చూసారు అనిపిస్తుంటది. ఆయన రాసే పదాలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన చెప్తున్న మాటలు, కొన్ని వీడియోలు ఉంటాయి. ఒక పాట ఉంటుంది సార్, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని చెప్పేసి. నేను చాలాసార్లు చాలామందికి ఈవెన్ వారు కూడా చెప్పారు, సీతారామ శాస్త్రి గారు కూడా చెప్పారు. ఒక స్కూల్లో అంటే ఇప్పుడు పిల్లల స్కూల్లో మనకి మామూలుగా ప్రేయర్ ఉంటుంది కదా స్టార్టింగ్, అలాంటి ప్రేయర్స్లో పెట్టాల్సిన పాట అది అని చెప్పేసి చాలామంది చెప్తారనమాట. అంటే ఆ పాట వింటే చాలు ఎలా బతకాలో, ఎలాంటి స్థితిలో అయినా ఎలా బతకాలో తెలుస్తుంది అనమాట. నేను అనేది ఏంటంటే, ఎందుకు సినిమా పాట కోసం అంత కష్టపడడం? ఏ రోజన్నా కుటుంబ సభ్యులుగా మీరు అడిగారా? ఆయన ఏ పాట రాసిచ్చినా మహాప్రసాదంలో కళ్ళకద్దుకొని తీసుకెళ్ళిపోయే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇండస్ట్రీ నిండా ఉన్నారు. కానీ ఏ రోజు ఆయన ఇవ్వలేదు. ఏ రోజన్నా మీరు కానీ, అమ్మగారు కానీ ఎక్కువ మదన పడుతున్నారు అని అడిగిన సందర్భం ఉందా? అడగమండి. అడగనిస్తారా అసలు? అంటే అడగనివ్వకపోవడం కాదు, మేము అడగం అంతే. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఐడెంటిటీ కదా. సో ఆయన మామూలు ఒక చేంబోలు సీతారామ శాస్త్రి గారు, సిరివెల్లి సీతారామ శాస్త్రి గారు అయ్యి ఇంతమందికి ఇంత స్ఫూర్తిని, ఒక డైరెక్షన్ని ఇచ్చిన వాళ్ళు, ఎందుకు అదంతా మీకు అవసరమా అని అడగడానికి అసలు ఆ థాట్ మాకు ఎప్పుడూ రాలేదు. అంటే ఆయన హీ గివ్స్ ఓన్లీ హిస్ బెస్ట్. సార్ ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు ఏది ఇచ్చినా తీసుకెళ్ళిపోతారు ప్రొడ్యూసర్లు అని చెప్పి. నిజమే, కరెక్టే. చాలా మంది ఉన్నారు, చాలా మంది అడిగారు. మా నాన్న రాసేటప్పుడు ఒక వర్షన్ రాస్తారు, అక్కడ పెడతారు. వాళ్ళు తీసుకున్న వర్షన్ చదివినప్పుడు ఓ చాలా బాగుంది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు బాగా నచ్చింది అని. అది నీకు అందాక టైం పాస్ కోసం వచ్చాను, వెయిట్ చేయని చెప్తారు. సార్ నాకు రేపని షూటింగ్ ఉందంటే పర్లేదు పోస్ట్పోన్ చేసుకో అంటారు. నాకు ఈ వర్షన్ ఓకే అంటారు, నేను ఇవ్వను, వెయిట్ చేయి అంటారు. సో అనదర్ వర్షన్ ఆయన సాటిస్ఫై అయిన తర్వాత ఆ వర్షనే ఆయన ఇస్తారు. సార్ ఇట్స్ నెవర్ దట్ నువ్వు సాటిస్ఫై అయిపోతే సరిపోదు, నేను కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఈ పాటకి ఎంతకన్నా బెటర్గా వస్తుందని నాకు తెలిసినప్పుడు ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ ద బెస్ట్ ఐ కెన్ గివ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పాటకి ఒక చరణం, ఒక పల్లవి 2 చరణాలు, సారీ. సో ఆయన ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఇంకో చోట వర్కౌట్ అవ్వదు. సో ఎవ్రీ సాంగ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ట్యూన్ ఇస్ డిఫరెంట్. సో ఇందులో మేబీ ఐ కెన్ గివ్ యూ మోర్, సో వెయిట్ ఫర్ ఇట్ అట్. అలా వెయిట్ చేసిన వాళ్ళు అందరికన్నా ఎక్కువ అయితే అంటే ఎంఎస్ రాజు గారు అనుకుంటా, నాకు గుర్తున్న వాళ్ళు. ఆయన ఎప్పుడు ఏమీ మాట్లాడరు, ఈయన ఎన్ని వర్షన్ ఇచ్చినా ఇదండి అంటారు, కాదు వెయిట్ చేయంటే ఓకే అంటారు అంతే. సో ఆయన ఎప్పుడు ఇది ఫైనల్ వర్షన్ అన్నారు, ఆయన తీసుకెళ్ళిపోయి రికార్డ్ చేయించేసుకుని లొకేషన్కి వెళ్ళినప్పుడు విని ఎంజాయ్ చేసుకుంటారే తప్ప ఆయన ఎప్పుడు నాన్నగారిని క్వశ్చన్ కూడా చేయరు అనమాట. సో ఆయన వాళ్ళిద్దరి ఈక్వేషన్ అలాంటిది. ఈ మధ్య ఇంటర్వ్యూ చేసినప్పుడు లవ్ ఈచ్ అదర్, సో దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఒక మాట అన్నారు సార్ ఆయన ఇంటర్వ్యూలోనే అన్నారు, ఆయన పాట రాస్తుంటే ఆయన దగ్గర కూర్చొని ఒక పరమేశ్వరుడు ఒక రకమైన అదొక ఉన్మత్తం, అలాంటి ఒక పీక్ స్టేజ్లో ఆయన ఉంటే ఒక భక్తుల్లాగా ఎప్పుడు ప్రసాదం వస్తుందని ఎదురు చూసేవారంట ఆయన. అంత గొప్పగా చెప్పారు. ఆయన మామూలుగా అందరూ చూసేటప్పుడు టెన్ మీద కూర్చొని పాట రాస్తున్నట్టే కనిపిస్తుంది కానీ బట్ హీ గోస్ ఇన్ టు అ డిఫరెంట్ ట్రాన్స్. అంటే మన ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి కూర్చున్నారు ఎదురుకుండా మళ్ళీ వెళ్ళిపోయారు, వాళ్ళకి ఆయనకి తెలియదు. ఆయన అక్కడే ఉంటారు కానీ అదే అంటే పీక్ కాన్సన్ట్రేషన్ అంటాం, ఒక ఆల్ఫా థాట్స్ అంటాం చూడండి, అంటే ఒకటే థాట్ మీద ఉండగలగడం అని. సో హీ స్టేస్ ఇన్ దట్. అంటే ముందు ఏం కనిపించదు, ఆయన అందరిని చూస్తున్నట్టే ఉంటుంది కానీ ఏం చూడదు, ఇది ఓన్లీ ఇన్ ద సాంగ్. సో అలా హీ సిట్స్ ఫర్ లైక్ కొన్నిసార్లు అయితే 36 hours, 1.5 days, 2 days అలా కూర్చుండి నాన్ స్టాప్ గా. ప్రాబ్లీ డజంట్ ఈవెన్ గో టు ది రెస్ట్ రూమ్ ఆల్సో. అలా కూర్చుని పోతారు, అదే ఇంట్లో ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇస్ హోల్ డిఫరెంట్ థింగ్. సార్ మామూలుగా నేను 12 సంవత్సరాల నుంచి రైటర్గా ఉంటున్నాను.
అంతకుముందు 3 సంవత్సరాల నుంచి నేను రైటర్‌ని అనుకోని ఊహలో ఉండేవాడిని. అంటే ఇంచుమించు 15, 16 సంవత్సరాల నుంచి సిరివెన్నెల గారి పాటల్ని, ఆయన సినిమా పాటల్ని, మాటల్ని అన్నిటిని ఫాలో అవుతూ వస్తున్నా. ఎక్కడ ఆ మనిషికి భయం అనేది లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయన బాగా భయపడేవారంట. బంధాల గురించి, బంధువుల గురించి. నా వాళ్ళు, నా మనుషులు ఎక్కడ విడిపోతామో, ఎక్కడ వెళ్ళిపోతారో వీళ్ళందరినీ కలుపుకోవాలి. ఒక కోడిపెట్ట తన పిల్లల్ని తన రెక్కల కింద ఎలా అయితే పెట్టుకుని ఉండేవాళ్ళో, అలా మనుషులందరినీ తన దగ్గరికి తీసుకొని పెట్టుకోవాలనుకుని బాగా భయపడేవారంట మనుషుల బంధాల విషయంలో. ఎందుకు ఆయన అంటే ఒక అంటే కొడుకుగా మీరు చెప్పండి? నేను భయపడే వాళ్ళు నేను అనుకోనండి. బట్ అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా పరిచయం అవుతారండి. సో, అన్న అని పిలువు, లేకపోతే బాబాయ్ అని పిలువు. చిన్న పిల్లలుంటే బాబాయ్ అని పిలువు అని చెప్తారు. హ్మ్. చెప్పినప్పుడు మనకి ఎంతైనా సరే అలా చెప్తున్నాడు అని కొంచెం అలవాటయ్యి, పిలిచి కొంచెం అలవాటయిన తర్వాత పిలిచిన తర్వాత మేబీ హి ఈస్ జెన్యూన్‌లీ అఫెక్షనేట్ ఏమో! అలా పిలవడానికి నచ్చడం అనేది ఒకటుంటుంది. హ్మ్. అన్న అని పిలిచినా కొంచెం ఫస్ట్‌లో కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ గెట్ యూజ్డ్ టు ఇట్ ఆర్ యూ రియల్లీ లైక్ ద పర్సన్. మీకది యూ విల్ ఫీల్ ఇట్. సార్. బట్ ఆయన మొదట ఎవరొచ్చినా ఇప్పుడు మీరు మీరు తెలిసుండారా ఆయన్ని? లేదు సార్. మీకు నేను కలవడం కుదరలేదు. కలవలేదు కుదరలేదు. సో, కలిసిన వెంటనే "ఎరా ఎలా ఉన్నావు అబ్బాయి" అంటారు. హ్మ్. సార్ అని పిలిచిన వెంటనే "ఎందుకు పెదనాన్న అని పిలువు" అంటారు. హ్మ్. అది అన్నది యూ విల్ నో ఇన్ ద ఫస్ట్ 1 సెకండ్ దట్ ఇట్ ఈస్ జెన్యూన్. సార్. అంటే యూ విల్ ఫీల్ ఇట్. అంటే ఆయన హి ఈస్ సో క్లీన్ అట్ హిస్ మైండ్ అండ్ హార్ట్. ఎవరొచ్చినా వాళ్ళకి ఫస్ట్ దే కెన్ ఫీల్ దట్ ఎఫెక్షన్ ఫ్రమ్ హిమ్. హ్మ్. ఆ లవ్ ఆయన ఇచ్చేది అంత క్లియర్‌గా అర్థమైపోతుంది. అంత అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. హ్మ్. సో, ఆయన ఎప్పుడూ అలా జనాల్ని కలుపుకుంటూ పోవడమే గానీ, ఎవరైనా ఉంటారా, ఉండరా అన్న భయం ఆయనకెప్పుడూ లేదు. ఆయన కలుపుకోవడం ఒకటే వచ్చు. సార్. అది వదలాలి అన్న ఆలోచన ఆయనకెప్పుడూ లేదు. హ్మ్. వదిలితే ఏంటి అన్న థాట్ ఆయన ఎప్పుడు పెట్టలేదు. హ్మ్. సో, ఎవరైనా వచ్చారంటే హౌ టు మనోళ్ళగా ఎలా చేసుకోవాలో, లేకపోతే మనోళ్ళు అని అనుకోవడం తప్ప, హ్మ్. ఆయనకి ఇంకోలా చూడడం రాదు. అందరిని ప్రేమించేయడం తప్పించి ఆయనకి ఇంకొకటి రాదు. హ్మ్. సో, హి లివ్డ్ ఇట్ అండ్ హి రోట్ ఇట్ అంతే. హి డజంట్ నో ద అదర్ వే. సార్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ అంటే ఆయన ఎప్పుడు ఎవరన్నా ఇష్టం లేదని గాని, ద్వేషించడం గాని, అయిష్టంగా ఉండడం హ్మ్. ఎవరి పట్ల అయినా నేను చూడలేదు. సార్. అంటే ఇంత గొప్ప మనిషి అంటే నేను సినిమా గురించి మాట్లాడలేదు, పాట హ్మ్. గురించి మాట్లాడలేదు. ఒక మనిషి భావజాలం, హ్మ్. ఒక మనిషి థాట్ ప్రాసెస్, ఆయన విద్వత్తు. ఇంత గొప్ప మనిషి ఈ మాట నేను అనలేదు. సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారే అన్నారు. అంత గొప్ప మనిషి పక్కింట్లో పుడితే అందరూ హ్యాపీ. మన ఇంట్లో ఉంటే ఆ సూర్యుడు వేడికి మనం కూడా రగిలిపోతూ ఉంటాం. ఆ వేడిని తీసుకున్న మొట్టమొదటి మనిషి, ఎక్కువ తీసుకున్న మనిషి మీ అమ్మగారు. అవును. డెఫినెట్‌గా. అంతకంటే ఆ ప్రేమ ఆమె పొందాలి, ఆ బాధ ఆమె పొందాలి, ఆనందం ఆమె పొందాలి. అవును. సో, వారిద్దరి అనుబంధం ఎలా ఉండేది సార్? నేనిప్పుడు మా నాన్నగారు ఇప్పుడు హి వాంట్స్ టు బీ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సార్. మా నాన్నగారు. నాకైనా, మా అన్నయ్యకైనా, మా అక్కకైనా బెస్ట్ ఫ్రెండ్ ఉండాలనుకుంటారు. సో, నేనే నంబర్ 1 ఉండాలి మీకు అని ఆయన ఎప్పుడు థాట్. హ్మ్. నేను నేను ఆయనకి ఎప్పుడు డైరెక్ట్‌గా చెప్పేస్తాను. మీరెప్పుడు నంబర్ 2 నాకు. హ్మ్. యూ విల్ ఆల్వేస్ కమ్ సెకండ్ బికాజ్ నాకు ఫస్ట్ అమ్మ. హ్మ్. ఎందుకంటే మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా ఆయన హి వాస్ బిజీ విత్ సాంగ్స్. మీరన్నారు చిన్నప్పుడు అంటే ఫస్ట్ క్వెషన్ మీరడిగింది. అంటే ఒక తండ్రి గురించి చెప్తున్నప్పుడు, హ్మ్. తండ్రి గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అని. మాకు ఆయన ఇంట్లోనే ఉండేవారు. కానీ ఇంటరాక్షన్ కొంచెం తక్కువుండేది చిన్నప్పుడు. సార్. బికాస్ ఇన్ 90s హి వాస్ ఇన్ హిస్ పీక్స్. హ్మ్. ఎవ్రీడే ఆయన రాత్రి 8:00, 7:00 స్టార్ట్ చేసుకొని పొద్దున్న 6 వరకు రాసుకునేవారు. సార్. మేము స్కూల్ అయిన తర్వాత వచ్చి ఆయన రాసుకునే టైం కొంచెం సైలెంట్‌గా ఉండి పడుకుంటాం. పొద్దున్న లేచి మేము స్కూల్‌కెళ్ళిపోతాం. సో, హ్మ్. మా ఇంటరాక్షన్ తక్కువుంది. బట్ ఆయనంటే ఎప్పుడు మాకు భయం కాదు. భయం ఉండేది. కానీ భయం కన్నా ఎక్కువ భక్తి, గౌరవం ఉండేది. సార్. ఎందుకొచ్చాయి? ఆయన ఏమిటో మా అమ్మ చెప్పడం వల్ల. హ్మ్. అండ్ మా అమ్మ ఇలాగా మీ నాన్నగారు ఇది అని ఎప్పుడు చెప్పలేదు. బట్ అదో రకంగా చెప్పి చెప్పకుండా ఆమె స్టైల్‌లో ఏదో చెప్పి అది మాకు అర్థమయ్యి ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. బట్ ఆయన మీద ఒక రెస్పెక్ట్‌తో పెరుగుతాం గదా! సో, సార్. ఇట్స్ అంటే ఇప్పుడు తక్కువ చూసిన వాళ్ళు నేను చూసాను కొంతమందిని. తక్కువ ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళు ఒక విధమైన భయంతో మాత్రమే ఉంటారు. తిడతారేమో నాన్న అని. హ్మ్. బట్ దే డోంట్ నో వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉండడం వేరు, భయం ఉండడం వేరు. ఐ బిలీవ్ థట్. సో, అంటే రెస్పెక్ట్‌తో ఉండడానికి కారణం మా అమ్మ. సో, ఫర్ మీ ఆల్వేస్ షీ కమ్స్ ఫస్ట్ సార్. అండ్ దెన్ మా నాన్నగారు. హ్మ్. అండ్ వాళ్ళిద్దరూ ఎలా ఉండేవారంటే దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మామ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై డాడ్. కొన్ని ఎలా ఉండాలని, కొన్ని ఎలా ఉండకూడదని ఎప్పుడూ నేర్చుకుంటాం. ఎవరిని చూసినా. ఖచ్చితంగా. అది ప్రతి జంటలో ఉంటది. ప్రతి జంటలో ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళిద్దరి ఈక్వేషన్ అంటే నేను మా అమ్మ పెళ్ళయ్యి
మా నాన్నతో పెళ్ళయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక జీవితం ఇలా నేను అనుకోనండి. అంటే అట్లీస్ట్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ దేర్ థింగ్. మా అమ్మకి చాలా ఎర్లీగా పెళ్ళైపోయింది. Sure. బ్యాక్ దెన్ అలాగే అయ్యేది. సో 15th ఇయర్ పెళ్ళైపోయింది. బై 21 ఐ వాస్ బోర్న్. Sure. థర్డ్ వన్. సో బేసికల్ 15th పెళ్ళయిన తర్వాత ద హోల్ లైఫ్ ఇస్ మౌల్డెడ్ టుగెదర్. Sure. మనకు ఒక క్యారెక్టర్ వచ్చి ఇంకొకరితో పెళ్ళయిన తర్వాత వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం అనేది ఉంటుంది. 15 పెళ్ళి అయితే ఏముంటుంది, అది ఇది- డెవలప్ అవ్వడమే వీళ్ళతో కలిసిపోయి డెవలప్ ఆ టైం పీరియడ్ లోనే జరుగుతుంది కదా. అదే టైం పీరియడ్ లో జరుగుతుంది. అవును. సో ఆయన ఏమిటో ఆయన ఇలాగే ఉంటారు. ఆయన థాట్ ప్రాసెస్ ఇది. ఆయన టైం స్పెండ్ చేసుకునేది ఆయన సొంత, ఆయన ఇండివిజువల్ గా టైం స్పెండ్ చేసుకునేది ఇలా ఉంటుందని కానీ, జనాలతో ఇలా ఉంటారు, ఆయన కుటుంబంతో ఇలా ఉంటారు, ఇవన్నీ ఆవిడకి అలా ఒక చాలా సటిల్ గా న్యాచురల్ గా అర్థమైపోయి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్ ఫర్ హర్, దట్ ఈస్ హౌ ఇట్ షీ మోల్డెడ్. Sure. సో ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మ, మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డెస్ట్ సన్. సో మా అమ్మ పెద్ద కోడలు. సో షీ ఫ్రమ్ ద బిగినింగ్ షీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆడపడుచులు ఎవరైనా ఇంటికి వస్తే బట్టలు పెట్టి పంపించాలి, లేకపోతే పిల్లలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఇప్పుడు ఏడో చూసుకుంటుంది. సో ఆయన ఇవన్నీ చూసుకోవాలి, ఇలా అవుతుంది అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. కదా. అసలు ఆయనకి ఇవేమీ తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. బట్ మేము ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఆయనకి ఎప్పుడూ తెలియదు. సో అందుకే నేను ఇప్పుడు మా అమ్మ ఫస్ట్ అంటాను. ఈయనేమో మేము పుట్టేసిన తర్వాత చెన్నైకి తీసుకెళ్ళిపోయి అక్కడ మమ్మల్ని మా అమ్మగారితో పాటు ముగ్గురిని తీసుకుని చెన్నైలో తీసుకెళ్ళిపోయారు. మా అమ్మ అనకాపల్లి నుంచి డైరెక్ట్ చెన్నై. సో అక్కడ భాష తెలియకుండా, ఎవరూ తెలియకుండా, సో మా స్కూల్స్కి, మా ట్యూషన్లు, కిరాణా కొట్లు, కూరగాయలు, పనులు అన్నిటినీ మా అమ్మాయి మేనేజ్ చేసుకుంది. Sure. ఈయన కూర్చొని పాటలు రాసుకుంటారు, పడుకుంటారు. ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఆబ్వియస్లీ. Sure. చెన్నైలో ఉన్న అంతే, అందరూ అంతే. తెలుగు వాళ్ళు, తెలుగు ప్రొడ్యూసర్లు, తెలుగు డైరెక్టర్లు వచ్చి పాట రాయించుకునేవారు. అవును. సో ఈయనకి బయట మిగతా లాంగ్వేజ్ వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ అవసరం ఉండేది కాదు, వెరీ మినిమల్. సో ఈవిడే మొత్తం వచ్చి రాని భాషతో అందరితో మేనేజ్ చేసుకుని, మా పేరెంట్ టీచర్ మీటింగ్కి అయినా తనే వచ్చి అన్ని మా అమ్మ చూసుకునేది అనమాట. సో హీ నెవర్ హ్యాడ్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. సో ఆయన ఆ ప్రపంచంలో ఉండడానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవిడ చేసింది. సో వాళ్ళ రిలేషన్ అంటే అది ది మోల్డెడ్ ఇంటూ ఈచ్ అదర్. ఏ రోజన్నా, అంటే ఇది మరీ అడిగితే సిల్లీగా అనిపిస్తుంది, బట్ నేను అడగాలనుకుంటున్నాను. ఏ రోజన్నా వంటింట్లో ఈయన వెళ్ళి ఆమెకు సహాయం చేయడం కానీ, ఒకరోజు వంట చేయడం కానీ, ఇలా ఎప్పుడన్నా జరిగింది? అంటే మేము చూసిన సీతారామ శాస్త్రి గారికి ఇంకో పార్శ్వం ఉందా? ఆయన మాలాగా బిహేవ్ చేస్తాడా? లేదు, లేదు. అలాంటిది లేదు. ఆయన అంటే ఆయన ఎప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అంతే. అంటే మాతో పిల్లలతో వాళ్ళతో వచ్చినప్పుడు, మా అక్క పిల్లలు కానీ వాళ్ళతో ఉండేటప్పుడు ఆయనతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారో హీ కెన్ మోల్డ్ టు దట్ ఏజ్ Sure. అండ్ దట్ జెండర్. ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నారంటే ఒక చిన్న మళ్ళీ ఆ స్కూల్లో ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగా హీ విల్ ట్రై టు బీ విత్ దెమ్ అండ్ అంతే ఇలా ఇంటరాక్ట్ అవ్వాలని ట్రై చేస్తారు. సో హీ లైక్స్ మోర్ ఇంటరాక్షన్ విత్ యంగ్స్టర్స్ ఆర్ కిడ్స్. ఎవరితో మాట్లాడుతున్నా ఆ ఏజ్లో మాట్లాడుకుంటారు. కానీ ఇంట్లో వంటింట్లో హెల్ప్ చేయడం గట్రా ఆయనకి ఆయనకు మా అమ్మ రోజు ఆయన వంకాయ కూర పెట్టేస్తే చాలు. అవునా? మా అమ్మ రోజు వారానికి 5 రోజులు వంకాయ ఉంటుంది. Sure. ఆ రోజు వండకపోతే ఇవాళ చేయలేదా అని అడుగుతారు. వారం అంతా చేశాను, ఇవాళ ఒక్కరోజు ఇంకోటి వండే నాకు తినొచ్చు కదా అంటే ఇవాళ ఇది లేనిదే అడుగుతారు ఏంటండి. సో ఆయనకి హెల్పింగ్ అంటే కిచెన్లో హెల్పింగ్ ఏం లేదు కానీ, బట్ సపోర్ట్ ఇవ్వాలంటే ఆవిడకి ఏం కావాలో హీ నోస్, అవసరం అయినప్పుడు అది చూసుకుంటారు. సో ఇట్స్ నాట్ ఆవిడకి ఏం కావాలో చూసుకుంటారు, కానీ మొత్తం ఆయనకి ఏం కావాలో మొత్తం ఇవి చూసుకుంటుంది. సో అది పూర్తిగా అంటే ఇది నేను సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పట్లేదు, పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు సార్, వాళ్ళు పూర్తిగా వాళ్ళ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. అవును. సో నేను చాలామంది జంటలను చూశాను. అయితే ఈయనదొక స్టేజ్, ఈయన జగమంతా నా కుటుంబం అనుకొని ఇంట్లో ఈవి మీద ఆధారపడిపోయారు ఆయన. పూర్తిగా డిపెండెంట్ అండి. అయితే నా డౌట్ ఏంటంటే ఆయన డబ్బుని ఎలా చూసేవారు సార్? ఎందుకంటే మీరే అన్నారు ఇప్పుడు, నేను ఎక్కడ చదివేవానో వారికి తెలియదు, మేము ఎలా పెరుగుతున్నాము అంటే ఐ మీన్ ఎలా పెరుగుతున్నామంటే మీ ఎదుగుదల, క్రమశిక్షణ వారి గురించి కాదు. ఆయన ఆయన చూసే టైం లేదు. అంతసేపు పాట మీద కూర్చున్నారంటే అది డబ్బు కోసం కాదు. ఆయన పాటని ఒక మీడియంగా వాడుకున్నారు సమాజంలోకి వెళ్ళడానికి. అలాంటి స్థితికి వెళ్ళిపోయిన మనిషి డబ్బుని ఎలా చూస్తాడో అని తెలుసుకోవాలని ఉంది. అంటే కొంతమంది చెప్తారండి డబ్బు నాకు అంటదు అని. అలా చూసిన ఒకే ఒక వ్యక్తి ఈయన. Sir. ఆయనకి డబ్బు అంటదు అంటే లిటరల్గా ఆయనకి అనవసరం అంతే. డబ్బులు నేను దాచాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి, లేకపోతే
ఇన్ని కొనుక్కోవాలి, ఇంత బ్యాకప్ ఉండాలి. ఇవన్నీ ఆయన ఎప్పుడు ఏ రోజు అసలు ఆయనకి అది అర్థం కాదు. సార్. ఆలోచించలేదు కదా! అసలు అటేపు ఆ థాట్ ప్రాసెస్ వెళ్ళదంతే. ఇప్పుడు నెసెసిటీయా? ఓకే. తీసుకుంటాము. దానికి ఏదో ఇంట్లో అప్పట్లో మా బాబాయ్ చూసుకునేవాళ్ళు, తర్వాత మా అన్నయ్య చూసుకునేవాళ్ళు. సో, వాటెవర్ సమ్మన్ ఆల్వేస్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ద హౌస్ హోల్డ్ థింగ్స్. అది మా అమ్మ కొన్నాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు మా అమ్మ చూసుకుంది. తర్వాత కొన్నాళ్ళు మా బాబాయ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబాయ్, మా అన్నయ్య వాళ్ళు చూసుకున్నారు. సో, ఆయన ఎప్పుడు ఇంటికి ఎంత అవసరం, ఇంటికి ఏంటి రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఏ రోజు ఆయనకి తెలీదు, ఆలోచించలేదు. అసలు ఎప్పుడు దాని గురించి అటేపు ఆయన మైండ్ వెళ్ళలేదు. అండ్ దాచాలి, ఇంకెవరికైనా ఇవ్వాలి, డబ్బు అవసరం, ఇవన్నిటి గురించి ఆయన ఎప్పుడు ఏ రోజు ఆలోచించలేదు. డబ్బు అంటని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకు నేను చూసిన అసలు ఆయన ఎంత సంపాదించాడు అన్న విషయం ఆయనకి తెలుసా? తెలియదు. తెలియదు. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఒకసారి వీడియోలో వేరే ఇంటర్వ్యూలోనో ఏదో వీడియోలోనో మన త్రివిక్రమ్ గారు చెప్పారు. జోబీలో నుంచి గుప్పెట్లతో డబ్బు ఇలా తీసి వేసేవారంట. ఆ లెక్కేయడం అది ఉండదంట. అవును. జోబీలో దేనికి డబ్బు ఉందా? ఎవరో నిర్మాత ఇచ్చారు. ఆ గుప్పిట్లో తీసి అక్కడ వేయడమే. అయిపోయింది. ఇంక పాటకెళ్ళిపోవడం. ఇంక మళ్ళీ డిస్కషన్‌కి వెళ్ళిపోవడం. అంతే. ఇలా ఉండేది సీతారామ శాస్త్రి. ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇంక అవసరం ఉంది అంటే ముందు ఇచ్చేస్తారు. హ్మ్. అంటే ఇంకలా అంటే అలా చాలా మంది చేసినవి ఉన్నాయి. హీ డజంట్ కౌంట్ ఆర్ వి డోంట్ ఆస్క్. సరే. సో మేము ఎప్పుడు అంటే సీ ఇప్పుడు ఆయన కొన్ని రకాల పాటలు రాయాలి అంటే ఆ మైండ్ అలా ఉంటేనే వస్తాయి. అంత జెన్యూన్‌గా, అంత క్లీన్‌గా, అంత కంఫర్టబుల్‌గా ఉంటేనే అలాంటి పాటలు వస్తాయి. అది నేను నమ్ముతా. సరే. ఆయన అలా బతికారు కాబట్టే ఆ పాటలు రాయగలిగారు. ఇప్పుడు ఎంతో కొంత మైండ్‌లో గ్రీడ్ ఉన్న వ్యక్తో, లేకపోతే ఏదో ఒక జెలసీ ఉన్న వ్యక్తో, ఒక చిన్న హేట్రెడ్ ఉన్న వ్యక్తి 1, 2 పాటలు అలా రాస్తారేమో గానీ, లైఫ్‌లో రాసిన ప్రతి పాటలోనూ అంతే జెన్యూనిటీ కనిపించడం కష్టం. జీవితం కనిపించడం కష్టం. జీవితం కనిపించడం కష్టం అని నేను నమ్ముతున్నా. సరే. నా వయసు ఈ టాపిక్‌లో నా వయసు చిన్నదే. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. దాని గురించి మాట్లాడే అంత ఎక్స్‌పీరియన్స్ నాకు లేదు గానీ, బట్ ఆయన్ని పర్సనల్‌గా చూసాను కాబట్టి, ఆయన పాటల గురించి ఎవరైనా ఎలా ఫీల్ అయ్యారో మాకు చెప్తూ ఉంటారు కాబట్టి, దాన్ని బట్టి చెప్తున్నాను. సో, ఆయన రాసిన ప్రతి పాట జస్ట్ వర్డ్స్ వెళ్ళవు. అందులో ఒక సోల్ వెళ్తుంది. Correct. ఇట్ విల్ కనెక్ట్ టు ఎవ్రీబడీ ఆన్ ఎ డిఫరెంట్ ప్లేన్. దానికి కారణం ఆయన ఎలా ఉండేవారో అదే రాశారు కాబట్టి, ఆయన అలాగే బతికారు కాబట్టి ఇట్ వర్క్స్. అండ్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, కొన్ని వీడియోలు ఉన్నాయి. మీ ఇంట్లోనే అది నేను సాహిత్య సభ అనొచ్చో, లేకుంటే పాట కచేరీ అని అనొచ్చో నాకు తెలీదు గానీ, మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకొని, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆడవారు ఉంటారు, మగవారు ఉంటారు. ఆయన ఒక సోఫాలో కూర్చొని ఇట్లా తాళం కొడతా, నచ్చిన పాట పాడుతా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి మీ ఇంట్లో? అసలు ఎప్పుడు జరిగేవి? ఆయనే ఇనిషియేట్ తీసుకునేవాడా? అవి కూర్చోపెట్టి పాటలు పాడడం ఆయనకి ఇట్స్ ఆల్ ఆయన ఆ రోజు ఆయన మైండ్ ఎలా ఉంది అని. ఇట్స్ ఇన్ వెరీ కంఫర్టబుల్ అంటే ఐ వాంట్ ఎక్స్‌ప్రెస్ అని ఒక జోన్ ఉంటుంది. అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారంటే ఏదో మాట్లాడుతూ ఆయనే సడెన్‌గా ఏదో ఒకలా అనుకుని ఒక పాట స్టార్ట్ చేసుకుంటారు. సో, అటునుంచి ఆయనకి నచ్చిన పాట పాడుతుంటారు. అండ్ ఆబ్వియస్‌లీ ఆయన పాట మొదలెట్టిన వెంటనే మొత్తం చుట్టాలందరూ అక్కడ కూర్చున్నప్పుడు ఎవ్రీబడీ విల్ సెటిల్ డౌన్ దేర్. ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ ఇంటరాక్షన్. డిఫరెంట్ ఏదో ఇంటరాక్షన్ వస్తుంది. అక్కడి నుంచి ఇంకో పాట పాడుతుంటారు. సో, ఇది ఎప్పుడు ప్రీ ప్లాన్డ్‌గా అయితే ఎప్పుడు వర్కౌట్ అయ్యేవి కాదు. ఓకే. అది ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. అవి న్యాచురల్‌గా అలా జరిగిపోతాయి. మేబీ 1, 2 సార్లు ఏమైనా యూఎస్‌కెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు సార్ ఒక పాటని ఏమైనా అడిగితే అప్పుడు 1, 2 పాడడం ఉంటుంది. కానీ ఇంట్లో ఇట్స్ వెరీ ఆర్గానిక్‌గా అలా అయిపోతూ ఉంటుంది అంతే అప్పుడప్పుడు. ఆయన కొన్ని సార్లు మాత్రం ఆయన ఏమైనా పాట రాసినప్పుడు వెన్ హి రియల్లీ ఎంజాయ్స్ దట్ సాంగ్ హి విల్ వచ్చి అందరికీ వినిపిస్తారు. కొన్ని పాటలు. అండ్ నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే, వారెవరో నాకు తెలీదు. అంటే మీ కుటుంబంలో వారు ఒక లేడీ ఉంటారు. ఆయన సోఫా మీద కూర్చున్నప్పుడు నవ్వుతూ ఆయన పాట వింటూ నాకు వీడియో చూపిస్తే మీకు అర్థమవుతేమో. అంటే నాకు అనిపించింది ఏంటంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాకు దేవుడు. మేము ఎప్పుడు ఆయన్ని ఒక పరమేశ్వరుని చూసినట్టే చూస్తుంటాం. రోజు ఆయనతోనే ఉంటూ, ఆయన ఉండే ఇంట్లోనే ఉంటూ, ఆయనతో ఏదో ఒక రక్త సంబంధం ఉంటూ, ఆ మనిషి కూడా ఆయన అలాగే చూస్తుంది. మీకు నేను చెప్పే వీడియో గుర్తొచ్చిందా? అంటే తెలుసు. అంటే ఇప్పుడు ఒక ఆరా అంటాం చూడండి. సార్. ఆయన మామూలుగా మాతో ఒక్కోసారి పొద్దున్న లేచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడో, లేకపోతే లంచ్ చేస్తున్నప్పుడో ఉండే ఇదొకటి ఉంటుంది. బట్ ఆయన ఎప్పుడైతే పాట మొదలు పెడతారో పాడుతున్నప్పుడు హి విల్ గో ఇంటూ ఎ డిఫరెంట్ అంటే మీరన్నట్టుగా ఒక అవతారం తీసినట్టుగానో లేకపోతే ఏదో ఒక ఆరా వస్తదండి. సో, అప్పుడు అలా చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అంటే వి విల్ బి మెస్మరైజ్డ్ అంతే. ఆయన ఆ టోన్‌లో ఉంటుంది. అంటే ఆయన ఏం పాడినా వంశీ గారు ఒక్కోసారి అంటారు, కృష్ణవంశీ గారు ఏదో పాట పాడినప్పుడు, ఏదో రాసినప్పుడు
ఈయన పాట వినిపిస్తారు. ఈయన రాసిన పాట వినిపిస్తారు. ఒక్కోసారి ఆయన నేను మళ్ళీ రేపు వస్తానండి అని చెప్పి పాట ఒక వర్షన్ తీసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ రేపు వచ్చి లేదు నాకు ఇక్కడ ఈ కరెక్షన్స్ కావాలి ఇవి వేరేలాగా మన ఎన్నెంత అడగలేదంటే ఆయన మా అమ్మతో మాట్లాడినప్పుడు ఆయన ఏం పాడినా బాగుంటుందండి అదే ఆయన రాసింది కదా ఆయన ఏం పాడినా బాగుందేమో అది అద్భుతంగా ఉందేమో అని ఫీలింగ్ వచ్చేస్తుంది అది వెళ్ళి సింగర్లు పాడినప్పుడు మళ్ళీ అంత అద్భుతంగా రాదు అందుకని నేను వెళ్ళి ఇంకెవరి చేతనే పాడించుకుంటాను అప్పుడు నాకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ సాంగ్ ఆయన మాటలు చెప్పాలంటే హిస్ బేబీ సో ఆయన ఎక్స్ప్రెస్ చేసేటట్టుగా ఇప్పుడు గర్ల్స్ వాయిస్ అయినా గర్ల్స్ లైన్ లేడీస్ లైన్స్ అయినా లేకపోతే జెన్ లైన్స్ అయినా రెండు ఆయనే రాస్తున్నారు సో ఆయన పాడేటప్పుడు అంతే జెన్యున్ గా అంతే ఎఫెక్షన్తో అది కోపం అయినా అగ్రెషన్ అయినా లవ్ అయినా జెలసీ అయినా ఆయన పాడేటప్పుడు అన్ని అందులోంచి వచ్చేస్తుంటాయి ఆయన వాయిస్ సో అది వినేటప్పుడు మనకి అదంతా వీ కెన్ ఫీల్ ద ఎంటైర్ సాంగ్ వెన్ హీ సింగింగ్ సో అందరూ ఎవరు విన్నా అదే జోన్ లో ఉంటాం ఆయన పాడేటప్పుడు ఆ జోన్ లోనే ఉంటాం మేము అలా వింటూ ఉండడం ఎన్ని వందల సార్లు విన్నా ఆయన పాడేటప్పుడు అలాగే ఉంటుంది నాకు చాలా ముచ్చటేసింది అది అంటే ఓకే మాకే కాదు ఎప్పుడు ఒప్పుకోవద్దురా పాట ఉంది అది ఎవరు పాడినా ఆయన పాడిన ఎఫెక్ట్ రాదు అండ్ ఆయన ఎన్నిసార్లు పాడినా అది ప్రతిసారి అదే ఎఫెక్ట్ వస్తుంది అవును అది ఐ డోంట్ నో హౌ సో అంటే ఆయన ఆ పాటని ఆబ్వియస్లీ ఇట్స్ ఫ్రమ్ హిస్ సోల్ ఆ సాంగ్ వచ్చింది ఆయన ఎన్నిసార్లు పాడినా ఏ చోట పాడినా అదే ఎఫెక్ట్ తో పాడతారు అది విన్నప్పుడు అంతే గూస్ బంప్స్ మాకు వస్తుంటాయి ప్రతిసారి ఎవ్రీ సింగిల్ టైం అంటే నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నని నేను వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను ఆ రోజు ఫంక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నిజానికి అవన్నీ కూడా ఆయన సాహిత్య స్థాయికి చాలా తక్కువే ఇంకా త్రివిక్రమ్ గారు మాట్లాడింది కూడా ఇంకా తక్కువ ఆయన సాధించిన దానికి కానీ త్రివిక్రమ్ గారు మాట్లాడిన తర్వాత కొన్ని కోట్ల మందికి సిరివెన్నెల గారి స్థాయి ఆయన సాహిత్య విలువలు ఇంకా బాగా అర్థమైంది తర్వాత ఆయన పాటల్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేశారు ఒక తరం ఆయనతో ప్రయాణించడం మళ్ళీ మొదలుపెట్టారు అంత గొప్ప మాటలు విన్న తర్వాత ఇంటికి వచ్చి కనీసం ఆయన వాటిని ఆ మాటలను తీసుకోగలిగారా నెత్తినెక్కించుకోగలిగారా ఆనందపడ్డారా మురిసిపోయారా అసలు ఆయన మానసిక స్థితి ఏంటి ఆ వీడియో తర్వాత ఆ స్పీచ్ తరువాత అంటే ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఒక కళాకారుడికి ఏం కావాలండి ఖచ్చితంగా చెప్పట్లు ఒక ప్రైజింగ్ కావాలి ఆయనకి ఆయన ఒక చిన్న ఆయన అంటే ఎలా చెప్పాలి ఒక చంటి పిల్లాడిని పొగిడినప్పుడు లేకపోతే ఏం చేసినా బాగా చేసేవారా ఇది చెప్పినప్పుడు ఎలా మురిసిపోతాడో ఆయన అలా మురిసిపోతుంటారు సో ఇలాంటివి జరిగినప్పుడు ఆ రోజైనా సరే సో ఒక ఎవరైనా ప్రే చేసినప్పుడు భలే మాట్లాడాడు కూడా నా గురించి అన్నట్టుగా లైక్ హీ ఎంజాయ్ ఇట్ లైక్ ఎ స్మాల్ కిడ్ అప్పుడు చూస్తున్నప్పుడు మాకు ఇంకా ముచ్చట వస్తుందంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన గురించి త్రివిక్రమ్ మాట్లాడారు కరెక్ట్ చాలా బాగా మాట్లాడారు అండ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏం లేదు సో అది చేసిన తర్వాత అవును అనో లేకపోతే ఆ స్థాయిలో అలా తీసుకుని వెరీ గుడ్ అంటే కరెక్టే బాగా మాట్లాడారు ఇలా అనుకుంటారు జనాలు ఆయన చిన్న పిల్లలాగా మురిసిపోతూ దానికి కొన్ని ఈ మాట భలే చెప్పాడు కదా ఈ మాట భలే చెప్పాడు అని చెప్పి హీ విల్ ఎంజాయ్ ఇట్ మళ్ళీ త్రివిక్రమ్ గారిని ఇంటికి పిలిచి ఇంకొక 2-3 అవర్స్ దాని గురించి మాట్లాడి ఇలా బాగా మాట్లాడినప్పుడు తన్ని పొగిడి మళ్ళీ తను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట సో ఇట్స్ గివ్ అండ్ టేక్ అంటే వాళ్ళిద్దరికి అంత మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంత బర్డ్స్ అంత జెన్యున్ గా వస్తాయి అదే త్రివిక్రమ్ గారి లాస్ట్ వర్డ్స్ కూడా అవే కదా నన్ను అందుకే మన కెలకదు నేను మాట్లాడుతూ పోతాను నేను గురించి మాట్లాడేటప్పుడు వచ్చేస్తున్నాను సో ఎందుకంటే నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అది అంటారు అది చాలా జెన్యున్ గా ఉంటుంది కాబట్టి ఫీలింగ్ అలాంటి చోట ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది అందరి గురించి రాదు కదా అలాగా అంటారు అండ్ ఆ ఒక్క స్టేజ్ మీదే కదా సార్ తర్వాత ఆయన మీద ఒక పుస్తకం రాశారు అక్కడ కానీ తర్వాత వారు చనిపోయిన తర్వాత జరిగిన కార్యక్రమంలో కానీ త్రివిక్రమ్ గారు ఆయన చాలా గొప్పగా మాట్లాడతారు చాలా గొప్ప రచయిత కానీ సిరివెన్నెల గారి ప్రస్తావన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చుట్టూ సిరివెన్నెల గారు ఉండిపోతున్నారా ఆయన పక్కనే ఉంటున్నారా ఆయన చేయబట్టి మాట్లాడిస్తున్నారా అర్థం కాదు కానీ ఆయన కూడా ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు త్రివిక్రమ్ గారు కూడా సో నాన్నగారి గురించి అంత గొప్పగా మాట్లాడే ఆయన బంధువు అనుకోవచ్చా మీకు స్నేహితుడు అనుకోవచ్చా త్రివిక్రమ్ని సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుంది సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుందంటే ఇప్పుడు మాకు అంటే నాకు ఆయన బావగారు అవుతారు అవును బాగా నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా చనువుగా ఉంటాను బట్ అది మా ఇద్దరికి ఉన్న రిలేషన్ ఆ జోన్ లోనే పెట్టుకుంటా సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు వి నో దట్ హీఈస్ త్రివిక్రమ్ గారు వి నో హిస్ స్టేచర్ అవుట్ సైడ్
సో బయటికి వెళ్ళినప్పుడు అంతే గౌరవంగా అంతే దూరంగా ఉండి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా టైప్లో ఉంటాం. కానీ ఆయన కూడా ఈ అంటే వాళ్ళిద్దరి ఈక్వేషన్ వేరండి. వాళ్ళది ఫ్రెండ్స్ అనొచ్చు, ఎనిమీస్ అనొచ్చు, లేకపోతే అంటే చైల్డ్హుడ్ బడ్డీసా ఏం చెప్పలేము. అందుకే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు బాగా ఇంకా కాఫీ ఏమైనా కావాలో, నాన్నకి టీ ఏమైనా కావాలో అవన్నీ చూసుకుని పెట్టేసి తలుపు వేసేసి వెళ్ళిపోతాం బయట. ఒక 3, 4, 5 గంటల తర్వాత బయటకు వస్తారు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏమైనా మనకి సౌండ్లు వచ్చాయంటే ఒక కాఫీ ఏమైనా ఇచ్చేస్తూ ఉంటాం తప్ప ఇంకేముండదు. 3, 4 గంటలు అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాల నుంచి స్పిరిచువల్, రిలీజియస్, హిస్టరీ, కల్చరు, ఇంకా యు నేమ్ ఇట్. అంటే నేను మా నాన్నగారు చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 16, 17 ఆయన కాకినాడలో ఉన్న 2 లైబ్రరీల్లో ఉన్న ప్రతి బుక్ చదివేశారు. సో అంటే ఈజ్ వెరీ వెల్ రెడ్. అంత వెల్ రెడ్ నేను పర్సనల్గా నా చిన్న ప్రపంచంలో నేను చూసిన అంత వెల్ రెడ్ ఇంకో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ గారు. సో వాళ్ళిద్దరి నాలెడ్జ్లో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మనందరం పక్కన ఉండి ప్రయోజనం లేదు. వాళ్ళు మధ్యలో కూర్చొని మాట్లాడుతూ భగవద్గీతలో దాని గురించి ఏదో మాట్లాడుతుంటారు. ఆ కార్ల్ మార్క్స్ ఇలా చెప్పాడు కదా అని ఇంకోటి ఏదో అంటూ ఉంటారు. తర్వాత గాంధీజీతో గురించి ఏవో మాట్లాడేస్తూ ఉంటారు. సో అంత వైడ్ స్ప్రెడ్ మనకి కష్టం అని చెప్పి తలుపేసి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఇద్దరి మధ్య పోట్లాట కూడా ఉంటుంది. డిస్కషన్స్ చాలా హాట్ గా జరిగిపోతుంటాయి. అంటే ఈయన ఏదైనా చెప్పగలరు, దాన్ని అంత క్లియర్ గా నెగెట్ చేయగలిగినంత ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉంటుంది. సో వాళ్ళిద్దరు కొట్టుకునే ప్లేన్ కూడా అక్కడెక్కడో ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన ఏమైనా ఉండే చెప్పండి, తెచ్చిస్తాం. మీ కొట్టుకోవడం గురించి ఇంకా అంటే వాళ్ళకి ఇంకెవరూ అక్కర్లేదు కూడా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు 12 గంటలు అలా మాట్లాడేసుకుంటుంటారు. అది కాకుండా ఆయన ఆల్మోస్ట్ 96, 97, 98 ఆ టైంలో నుంచే త్రివిక్రమ్ గారు పెన్ రైటర్గా ఉన్నప్పటి నుంచి నాన్నగారితో కొంచెం చిన్న జర్నీ స్టార్ట్ అయింది, పాటలు రాయించుకోవడం వాటి గురించి. ఆ తర్వాత మెల్లిగా అది చుట్టరికంగా మారింది. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఇట్ ఎవాల్వ్ ఫర్ కపుల్ ఆఫ్ డెకేడ్స్, ఒక 20-22 ఇయర్స్ వెళ్ళింది. సో అది ఎలా చూస్తాము అంటే త్రివిక్రమ్ గారిని మాకు పెళ్ళనిచ్చి మా బావగారు, సో ఆయనకి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్ నో వాట్ హీ ఈజ్ అవుట్ సైడ్. మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అంతే చనువుగా మా అందరితో మాట్లాడతారు. బట్ వి సీ హిమ్ అక్కడ ఉన్నప్పుడు మేము ఎలా ఉండాలో అలా ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఏంటో మా అందరికీ తెలుసు. కాబట్టి వి ఆల్వేస్ గివ్ దట్ రెస్పెక్ట్ టు వాట్ హీ ఈజ్. సో ఇట్స్ అంటే ఆయన చూసాను, బట్ హీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీకు ఇది షేర్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఎర్లీ స్టేజ్లో ఆయనతో పాటు కలిసిన మనిషి అని చెప్పారు కదా. సో ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా భోంచేస్ట్ అని ఒక పాట ఉంటుంది అనమాట. ఆ పాట ఆయన సినిమా కోసం రాయలేదు, వేరే పాట కోసం కూర్చొని ఆ పాట రాక ఆ సందర్భము, ఆ సిచ్యువేషను, ఆ భావము ఆయన కూర్చోలేక అక్కడ ఆ సమయంలో ఈ పాట రాసుకున్నారు. ఆమె వేరే ప్రొడ్యూసర్ వచ్చి ఈ పాట నాకు నచ్చింది, మోహన్ గారు అనుకుంటాను, ఎడిటర్ మోహన్ గారు అనుకుంటాను, మనసిచ్చి జుట్టు సినిమాకి నాకు ఈ పాట నచ్చింది, ఈ పాట పెట్టుకుంటా అన్నారు. ఆయన మురిసిపోయి వెంటనే ఎవరో ఒకరే చెప్పాలి కదా, ఆ పక్కనే ఉన్న ఆయనకు ఆనందం కదా. అంటే పాట అమ్ముడుపోయిందన్న ఆనందం కాదు, అది పాట సమాజంలోకి వెళ్ళిందన్న ఆనందం. తీసుకో బయట ఉంటే అక్కడికి వచ్చి ఆ పాట చెప్పారంట. మీకు సిరివెన్నెల గారికి మొదటి పరిచయం బాగా ఆయనకి మీరు రిజిస్టర్ అయిన సందర్భం అంటే అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ పాట నేను బాగా అర్థం చేసుకున్నాను. ఒక కవికి ఎదురుగా ఉన్న శ్రోత మంచి శ్రోత అయితే ఆ శ్రోత కూడా గుర్తుండిపోతాడు. అలా సిరివెన్నెల గారికి నేను గుర్తుండిపోయిన మొదటి క్షణం అదినే ఆయన షేర్ చేసుకున్నారు. సో అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రయాణం. అంటే చాలా మంది అబ్బా భలే రాశారండి, చాలా బాగా రాశారండి, అసలు ఎలా రాశారండి అన్న విషయం వరకే 99% ఆఫ్ ద పీపుల్ కెన్ టాక్. సో ఇప్పుడు ఆయనే వచ్చి కూర్చున్నా మనం మాట్లాడినా కూడా ఎలా రాశారు సార్, ఏం రాశారు సార్, చాలా బాగా రాశారు సార్ అని చెప్పడం తప్ప దే కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ మోర్ టు ద సాంగ్. సో ఎక్కడో ఒక త్రివిక్రమ్ గారు, విశ్వనాథ్ గారు ఇలా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మాత్రమే దే కెన్ కాంట్రిబ్యూట్. అంటే ఆయన వర్డ్స్లో ఉండే డెప్త్ని ఇక్కడ ఈ వర్డ్ రావడం వల్ల ఎన్ని లేయర్స్ మన సాంగ్ మారిందని ఇవన్నీ చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళే. అందుకని హీల్ ఎంజాయ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్ మోర్. అంటే నేను రాసిన పాట అద్భుతం అని చెప్పేస్తూ ఉంటారు అందరూ, వాళ్ళకి అంతే అర్థం అవుతుంది కాబట్టి అది అద్భుతం మాత్రం అనుకుంటున్నారు. కానీ ఎందుకు అద్భుతం అయిందన్న విషయం వీళ్ళే చెప్పగలరు. అండ్ ఇంకోటి, నాన్నగారు ఇచ్చిన ఆస్తి అంతా మీ దగ్గరే ఉందా? ఒక నిర్మాత దగ్గర మీ ఆస్తి ఉండిపోయింది, తెచ్చుకుంటారా? ఆయన చెప్పినట్టుగా చెప్పాలంటే ఇది అందరి ఆస్తి అయింది, అది ఎవరికి ఏ ఒక్కరికి చెందింది కాదు.
సో అది అందరి దగ్గర ఉంది. ఉమ్, చాలా మంది నిర్మాతల దగ్గర ఉంది, చాలా మంది దర్శకుల దగ్గర ఉంది. ఆ నిర్మాత సెవంతి రవికిషోర్ గారు సార్, వారి ఆఫీస్కి వెళ్తే రోజు దేవుడి ఫోటోలు, ఆ ఆఫీస్లో ఏదో ఒక చిన్న ఫోటో ఉంటుంది కదా, ఆ పక్కన నాన్నగారు స్వయంగా చేత్తో రాసిన, అంటే ఫైనల్ వర్షన్ సాంగ్ కాదు, ఫైనల్ వర్షన్ కాకుండా ఆయన రఫ్గా రాసుకుంటూ ఉంటారు కదా, సో ఆయన వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఇంకా ఆ స్థితిలో ఉండడానికి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి ఇంత ఫైల్ ఉంది ఆయన దగ్గర. ఏం సార్ అంటే ఈ పేపర్లని, ఈ పాటలని, ఈ అక్షరాలని చూస్తే నాకు రోజు స్టార్ట్ అవుద్ది, నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఇది నా ఆస్తి, కానీ ఎప్పటికైనా వారి బిడ్డలకు చేరవేస్తాను, కానీ ఇప్పుడే కాదు. అంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కూడా ఇట్స్ లాంగ్ స్టోరీ. లేడీస్ టైలర్ నుంచి Sir. ఉన్నది వాళ్ళది. సో దే హ్యాడ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ జర్నీ. Sir. సో అండ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉండే వాళ్ళిద్దరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్స్. Hmm. సో దే వర్ ఆల్ సపోర్టివ్. ఆ టైంలో ఒకరికొకరు చాలా సపోర్టివ్గా ఉండే వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ దట్ పార్ట్ అయితే ఆయనదే. అది అది అందరిది కాదు, ఆ పార్ట్ ఆఫ్ ద ఆస్తి అయితే ఆయనదే. సో హీస్ వర్తీ ఆఫ్ ఇట్. ఆ పేపర్లు ఫస్ట్ టైం చేత్తో పట్టుకున్నాను సార్, ఆ పట్టుకొని అవి అట్లా చదువుతూ ఉంటే చేతులు వణిగిపోతూ ఉన్నాయి, అంతకంటే ప్రివిలేజ్ లేదనిపించింది నాకు ఒక రైటర్గా. చదువుతుంటే ఒక రెండు గాలి వెంట వెళ్ళే మారం మానుకొమ్మని తల్లి తీగ నిందిస్తుందా మల్లె తీగని రాసున్నారు, రాసి కొట్టేస్తున్నారు వాటిని. అదేం సార్ ఇది కొట్టేస్తారు ఏం సార్ అంటే, ఆయన అంతకంటే గొప్పదిస్తానంటున్నాడు, అదే చెప్తాం కదా, ఆయన రాస్తూ పోతుంటారు అంతకంటే గొప్పదిస్తా అంటున్నాడు. నేను చూసి లాక్కొని దండం పెట్టి నాకు ఇదే కావాలి, ఇంతకంటే వద్దు అయినా ఇచ్చిండరు. అని చాలాసేపు బతిమలాడితే ఆ 2 లైన్లకు ఒప్పుకున్నారంట. అంటే ఆ పేపర్లను చూస్తుంటే, ఆ అక్షరాలని, ఆయన పడిన ఆ మదనం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటే అబ్బా అసలు. అంటే ఇమాజిన్ ఈవెన్ అంటే ఈ స్టేజ్ ఆ స్టేజ్ అని కాదు, ఏ స్టేజ్లో అయినా ఆయన ఏ పాట రాస్తున్నా ఎప్పుడు ఆయన తెలుగు డిక్షనరీలన్నీ ఆయన పక్కనే ఉండేవి. అండ్ ఏ పాట రాసినా ఏ డౌట్ ఉన్నా అప్పటికి ఆయన రెఫర్ చేసుకుని తీసుకునేవారు. ఎందుకంటే ఆయన పాట రాసిన ఒక అక్షరం ఇటువంటి వెళ్ళింది అనుకోండి, ఇదే కరెక్ట్ ఏమో అని అందరూ నమ్ముతారే తప్ప ఇది కరెక్టా అని ఎవరు క్వశ్చన్ చేయరు. ఈయన దగ్గర నుంచి వచ్చిన పాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది నెవర్ టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అంటే నేను ఇచ్చిన దాంట్లో తప్పు ఉండకూడదు అన్న దాని మీద ఆయన ఎంత మదనపడేవారో, ఆయన ఎంత వర్క్ చేసేవారో మనకు తెలుసు. సో ఇది ఎవ్రీ సింగిల్ వర్డ్ కి అండ్ బాలు గారు చెప్తారు, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ వాళ్ళిద్దరు రిలేషన్ కూడా అదో స్ట్రాంగ్ రిలేషన్ వాళ్ళిద్దరిది. సో అది కూడా ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద కెరియర్ వాళ్ళిద్దరూ కలిసే నడిచారు. సో ఆయన చెప్పినట్టు ఆయన చెప్తుండేవారు కొన్నిసార్లు కొన్ని వర్డ్స్, గమకాలు ఇవన్నీ ఉన్నప్పుడు పాడడం, కొన్ని అక్షరాలు వస్తే పాడడం కష్టం అవుతుంది, తడబడుతుంది మాట. కొన్ని ఫాస్ట్ మూవింగ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయండి, కానీ వాటిల్లో ఆయన రాసేటప్పుడే ఇది పాడడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ వర్డ్స్ రాస్తే పాడొచ్చు, అంత ఫాస్ట్గా ఉన్నా ఈజీగా పాడొచ్చు ఆయన రాసేస్తారు. ఆయన అలాగే రాసేవారు. మీనింగ్ పోదు, భావం పోదు, ఆయన క్వాలిటీ తగ్గదు, కష్టంగా ఉండకూడదు. సో ఇవన్నిటిని కూడా మైండ్ లో పెట్టుకుని రాయడం ఇట్స్ నాట్ ఈజీ గిఫ్ట్. అండ్ నేను ఇంకో వీడియోలో చూసాను, అంటే నేను ప్రతిసారి వీడియో లేదా ఆ సమయం ఎందుకంటున్నానంటే, నాకు అదృష్టం కలగలేదు ఆయన్ని కలిసే అదృష్టం. సో అంతవరకు నన్ను క్షమించండి మీరు. కేసునాథ్ గారు మీ ఇంటికి వచ్చారో వీరు వారి దగ్గరికి వెళ్ళారు, నాకు ఐడియా లేదు. ఫస్ట్ సోఫాలో విశ్వనాథ్ గారు వారి అద్దంకి గారు కూర్చో ఉన్నారు. ఈయన నిలబడి విశ్వనాథ్ గారి గురించి సీతారామ శాస్త్రి గారు మాట్లాడుతున్నారు. ఈయన చేయబట్టుకొని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి లాగుతున్నారు, కూర్చో 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 అని. ఈయన మాత్రం కూర్చోవట్లా, మాట్లాడుతూనే ఉన్నారు. విశ్వనాథ్ గారిని ఆయన ఎలా భావించేవారు జీవితంలో, అంటే ఆయనకి ఏ స్థానం ఇచ్చారు? తండ్రి స్థానం ఇచ్చారు. ఇప్పుడు విశ్వనాథ్ గారు తండ్రి స్థానమే ఇచ్చారు, గురువు అని తండ్రి స్థానం ఎప్పుడు ఇచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన పక్కన కిందనే కూర్చునేవారు. ఆయనకి ఎప్పుడు ఆ రెస్పెక్ట్ హార్ట్లో ఎప్పుడూ ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు హీ గివ్స్ దట్ ఫస్ట్ పెడల్ టు హిమ్. సో ఇప్పుడు తండ్రి స్థానంలోనే చూశారు, ఇంకోలా చూడడం మాకు తెలియదు. సో అందుకే మేము కూడా ఆయన అలాగే చూసేవాళ్ళం ఇప్పుడు కూడా. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ కావాలి సార్. యాక్చువల్గా ఇది చాలా మందికి తెలుసు, అయినా మీ నోటి గురించి వినాలని చెప్పి కృష్ణవంశీ గారు ఒక పాట కోసం వచ్చారు, పబ్ సాంగ్. ఈయన ఎప్పుడు పబ్కి పోలా, లేదు రమ్మని చెప్పి ఈయన అడిగారో వారు తీసుకెళ్లారో నాకు ఐడియా లేదు, పబ్కి తీసుకెళ్లారు.
పబ్‌కి వెళ్తే అక్కడ కూడా కూర్చొని ఆయన రాసిన పాట ఏంది? ఆ వాతావరణం చూసిన ముసుగు తర్వాత వేయొద్దు మనసు ముసుగు వేయద్దు మీద. మనసు మీద. అంటే ఆయనకి అదే చెప్తాను కదా! ఆయనకి ఆ బీట్ కావాలి. అందులో మాట్లాడుకునేటట్టుగా ఉండాలి. కానీ అందులో ఒక భావం ఉండాలి. బాగున్నారు. అది అందరూ అంతే ఎంజాయ్ చేశారుగా. సో, అవును. యాక్చువల్‌గా అదొక పబ్ సాంగ్ లాను చూసారు. ఒక డాన్స్ బీట్ లాను చూసారు. బట్ అట్ ద హ్మ్. సేమ్ టైమ్ వర్డ్స్‌ని చాలా 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 మంది ఎంజాయ్ చేశారు. సో సో, అది వాళ్ళిద్దరి ఈక్వేషన్ మళ్ళీ ఇంకో కృష్ణవంశీ గారు మా నాన్నగారిని తండ్రి స్థానంలో పెట్టుకొని చూసేవారు. అవును. సో, అండ్ వాళ్ళు కూడా మాట్లాడుకునేవి గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అదే మీరన్నది కానీ చాలామంది మమ్మల్ని అడిగేవారు. అంటే ఆయన ఎక్కడికైనా ఆయన ఇన్స్పిరేషన్‌కి ఎక్కడికైనా వెళ్ళేవారా? ఊరికెళ్ళేవారా? ఇక్కడికెళ్ళేవారా అని. హ్మ్. అంటే వాట్ వాస్ హిస్ ఇన్స్పిరేషన్? వాట్ ఈస్ హిస్ మోటివేషన్ టు రైట్ దిస్ సాంగ్స్ అని. ఆయనదెప్పుడు 4 గోడలే. ఆ ఇంట్లో ఆ రూమ్‌లో కూర్చొనే రాసేవారు. సో బట్ హి నెవర్ హాడ్ టు గో ఔట్. హ్మ్. అంటే మాకు అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో ఏళ్ళకి నాకు అంటే ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. ఎంతో కొంత ఆయన్ని చూసిన తర్వాత ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలుస్తూ ఉంటుంది. అవును. సో, ఇప్పుడు ఆయన రాసే సాంగ్స్ ఎప్పుడూ అప్ టు డేట్ ఉంటాయి. వెరీ మచ్ ఈ కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. అవును. ఆ టైంలో వాటెవర్ టైమ్ హి ఈస్ రైటింగ్ దానికి కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. వెరీ అప్‌డేటెడ్‌గా ఉంటాయి. సో, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చాలామందికి మరి ఆయన ఎక్కడికి వెళ్ళకపోతే ఏంటి? సో, ఎవ్రీ డే పొద్దున్న ఒక 3 ఆర్ 4 న్యూస్ పేపర్స్ ఉంటాయి. హ్మ్. మొత్తం 3, 4 రకాల న్యూస్ పేపర్లు తీసుకుంటారు. టీ తాగే లోపల ఒక 10-15 మినిట్స్ లోపల మొత్తం 4 పేపర్లు ఆల్ సైడ్స్ కవర్ అయిపోతాయి. ఓకే. మొత్తం స్కాన్‌తో అలా మొత్తం అంతా రాసేస్తారు. సో, హి నోస్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. పొలిటికల్, హ్మ్. కరెంట్ అఫైర్స్ హ్మ్. ఎవ్రీథింగ్ చాలా క్లియర్‌గా ఆయనకు అర్థమైపోతాయి. ఆయన బాగా ఎంజాయ్ చేసి చూసేది క్రికెట్ చూస్తారు. ఓకే. అండ్ క్రికెట్ ఇప్పుడు ఒక సీరీస్ రన్ అవుతుందంటే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్‌లో ఏ సీరీస్ అయినా కొత్త యాడ్స్ వస్తాయి. అవును. కొత్త స్పాన్సర్స్ వస్తారు. అవును. వాళ్ళ కొత్త యాడ్స్ తీసుకొస్తారు. అవును. వాటిని సో, గమనిస్తారా? వాళ్ళు ఆయన ఫస్ట్ 2-3 మ్యాచెస్ ప్రతి యాడ్‌ని క్షుణ్ణంగా చూస్తారు. హ్మ్. ఎందుకంటే యాడ్స్ రిఫ్లెక్ట్ టుడేస్ సొసైటీ. సో కరెక్ట్. యాడ్స్ ఆల్వేస్ ఎందుకు యాడ్స్ మారుతూ ఉండాలి. ఇవాళ ఎలా ఉందనే దాన్ని బట్టే యాడ్స్ తయారు చేస్తూ ఉంటారు. సో, టెక్నికల్ వైజ్, ఎమోషనల్ వైజ్ 2 కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. డే అంటే జనాలు ఎలా యాక్ట్ చేస్తున్నారు, అవును. యంగ్‌స్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, అన్నిటి మీద యాడ్స్ రన్ అవుతాయి. అవును. సో, ఫస్ట్ 2-3 డేస్ చూసేటప్పుడు ప్రతి యాడ్‌ని క్షుణ్ణంగా చూసేస్తారు. ఆ తర్వాత నుంచి యాడ్స్ వచ్చినప్పుడు మ్యూట్ పెట్టేస్తారు. కానీ యాడ్స్ టీచ్ హిమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో న్యూస్ పేపర్ టీచెస్ హిమ్ ద కరెంట్ అఫైర్స్. సో, దీన్ని బట్టి ఆయన ఎప్పుడూ అప్ టు డేటెడ్‌గా ఉంటారు. బయట పబ్‌లో ఎలా ఉంటారు, కాఫీ షాప్‌లో ఎలా ఉంటారో తెలియకపోవచ్చు. కానీ కాఫీ షాప్‌లో ఎలా ఉంటారనేది యాడ్స్ ద్వారా తెలుస్తుంది. హ్మ్. కొన్ని యాడ్స్‌లో ద లైఫ్ స్టైల్ కదా! సో, ఆయన అబ్జర్వేషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే కొన్ని సార్లు ఈ ట్యూన్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు. ఆ యాడ్‌లో శంకర్ మహాదేవన్ ఏదో ఆ పాట పాడాడు ఆ యాడ్‌లో. ఆ ట్యూన్ ఇక్కడ సెట్ అవుతుందేమో చూడండి అని కూడా చెప్తారు. ఓకే. సో, అలాంటి ఇన్‌పుట్స్ అంటే దట్ ఇన్‌పుట్స్ హి ఓన్లీ గివ్స్ ఆ ర్యాప్ ఉన్న ప్రొడ్యూసర్‌లకి, ఆ ర్యాప్‌లో ఉన్న డైరెక్టర్‌లకి మాత్రమే చెప్తారు. అందరికీ చెప్పరు. సో, వాళ్ళకి ఒకవేళ అవసరం వచ్చినప్పుడు అలాంటి రెఫరెన్స్‌లు కూడా ఇవ్వగలుగుతారు ఆయన. సో సో, అంత క్షుణ్ణంగా చూస్తారు. సో, ఆల్ హిస్ ఇన్‌పుట్ కమ్స్ ఫ్రమ్ దోస్ థింగ్స్ అన్నమాట. అండ్ ఇంకోటొచ్చేసి సిరివెన్నెల గారికి పాట విషయంలో ఓపిక ఎంతుందో మాకు తెలుసు. అంటే ఒక పాటకి 35, 36 వర్షన్‌లు ఆయన తృప్తి పడ్డాడు. నిర్మాత, ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్‌లు తృప్తి పడ్డారు. అయినా ఆగకుండా 30, 35 వర్షన్‌లు రాసిన పాటలు కూడా తెలుసు. ఎప్పుడన్నా కోప్పడ్డారా? కోపం గాని అంటే అన్నీ తెలిసేసిన మనిషికి కోపం రాదేమో అనిపిస్తుంటది. అందుకని అడుగుతున్నా. అంటే కోపం అనేది ఎప్పుడూ లేదు. హ్మ్. కోపం అంటే మమ్మల్ని ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిట్టలేదు. హ్మ్. ఆయన ఎప్పుడు నాకు ఎప్పుడో ఒకే ఒకసారి ఆయనకి బాగా గుర్తు. నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి ఆయన అయితే ఈ పూట ఆడికి భోజనం పెట్టకునో లేకపోతే ఇలా చేయొద్దని చెప్పారు. మళ్ళీ ఆయనే లేపి రాత్రి ఆయనే భోజనం పెట్టి పడుకోబెట్టారు. సో, ఆయన కోపం అనేది ఎప్పుడు స్పెసిఫిక్‌గా మాకేదో గుర్తులేదు. స్పెసిఫిక్‌గా అంటే దీని గురించి కోపం, దాని గురించి కోపం లేదంటే ఇప్పుడు నాకు ఆయనతో ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. సో అంటే ఇప్పుడు వి ఆల్వేస్ హావ్ సమ్ డిబేట్స్. అండ్ దే ఆర్ హెల్తీ డిబేట్స్. నాకు ఇది కాదు అంటాను. ఆయన ఇలా ఎందుకు కాదు అంటారు. ఏదన్నా సందర్భం చెప్పండి. ఏ విషయాల మీద ఏ ఎక్కువ? విషయం అంటే నా డిబేట్ ఆయన హెల్త్ మీద ఎప్పుడూను. ఓకే. సో, నడవాలి అని చెప్తాను. హ్మ్. నేను ఆయన్ని గెంతాలని ఎక్స్‌పెక్ట్ చేస్తానా? లేకపోతే బరువులెత్తాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. సో, నడవండి అంటాను. నాకు నడవడం ఇష్టం లేదు. నేను నడవను అంటారు. బట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను నడవాలి అంటాను. సరే రేపంచి అంటారు. హ్మ్. ఇప్పటికి 10 ఏళ్ళుగా చెప్తున్నారు ప్రతిరోజు రేపు అని చెప్పి ఎప్పుడంటే నేను చెప్పినప్పుడు నమ్మాలి కన్నా రేపటి చేస్తాను కదా అంటారు. మళ్ళీ మర్నాడు వచ్చిన తర్వాత సరే రేపటి నుంచి అంటారు. ఆయన మాట మార్చరు. సో, దీని గురించి ఏవో డిబేట్‌లు అవుతుంటాయి. బట్ కొన్ని విషయాల్లో ఆయన ఒప్పుకోరు. లేకపోతే ఆయనేమంటారంటే ఒక్కోసారి
ఇప్పుడు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఇన్ లైఫ్ ఆర్ అదర్ థింగ్స్. సో నేను చెప్పేది నువ్వు వినాలి అంటారు. నువ్వు చేసుకుంటే నీకు బెటర్ కదా అని. ఆయన పర్స్పెక్టివ్లో హిస్ సన్ కుడ్ యూజ్ హిస్ ఎక్స్పీరియన్స్, Sir. హిస్ విజ్డమ్. ఎక్స్పీరియన్స్ కూడా కాదు, నిజంగా చెప్పాలంటే విజ్డమ్, కరెక్ట్ వర్డ్. అది వాడచ్చు కదా అంటారు. నేనేమంటా అంటే కొన్ని చెబితే రావు నాన్న, కొన్ని మీరు నాన్న అని పిలుస్తాం, నాన్న మీరు, అది మా అలవాటు. సో కొన్ని చెబితే రావు కదా, కొన్ని ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. కొన్ని చోట్ల మేము పడాలి అన్నప్పుడు మేము పడితేనే కదా మళ్ళీ ఓకే నెక్స్ట్ టైం ఇక్కడ పడకూడదు అని తెలుస్తుంది. అక్కడికి వెళ్తే పడతాదని చెప్పినంత మాత్రం వెళ్ళకుండా ఉంటారు కదా. ఇప్పుడు కొన్నిసార్లు హెల్ప్ అవుతుంది, బట్ నాట్ ఎవ్రీ సింగిల్ టైం. సో మరి నేను చెప్పినప్పుడు ఎందుకు చేయవు అంటారు అనమాట. మీరు చెప్పిన ప్రతిదీ అలాగే చేసుకుంటూ పోతే నాకు క్వశ్చన్స్ మిగిలిపోతాయి. ఆయన చెప్పారు సరే ఎందుకు అని క్వశ్చన్స్ ఉండిపోతాయి. ఒక్కోసారి వెళ్ళి పడితే ఓహో ఎందుకా అని మనకు బుక్ పగిలిన తర్వాత అర్థం. సో ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎ డిబేట్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎన్ ఆర్గ్యుమెంట్. బట్ అంతా అయిన తర్వాత పడుకో ఎక్కువసేపు ఆలోచించకుండా అంటే సరే మీరు మందులు వేసి పడుకోండి అని చెప్పేసి అంటే అంటే ఎంతసేపు మేము ఎంత ఎలా మాట్లాడుకున్నా ద ఎండింగ్ ఇస్ ఆల్వేస్ లైక్ దిస్. అండ్ అదే ఆయన స్త్రీ పక్షపాత లేదంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీ ముగ్గురులో అంటే ఆ తేడా ఎలా చూపించేవారు? అంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది అంటే ఎప్పుడు ఎవరికైనా కూడా అమ్మాయి మీద వెళ్తుంది. అది నార్మల్ గా న్యాచురల్ గా కూడా ఆయనకు ఎప్పుడు కూడా అంతే. అది కాకుండా మా నాన్నగారికి కల్లో వచ్చి లలితాదేవి గారు నా పేరు పెట్టు అని చెప్పి మా అక్క పుట్టక 2 రోజుల ముందే కల్లోకి వచ్చారు అనమాట. సో అదే పేరు పెట్టుకున్నాడు, శ్రీ లలితాదేవి. అండ్ మా నాన్నగారు రాసిన ప్రతి పేపర్లో మీరు అన్నారు చూడండి ఇందాక, ఫైనల్ వర్షన్ కాదు, స్క్రిబ్లింగ్ పేపర్స్ ఉంటాయి. జస్ట్ ఏదో ఒక ఆలోచిస్తున్నప్పుడు రైమింగ్ వర్డ్స్ రావాలంటే జస్ట్ వర్డ్స్ రాసుకోవడానికి ఏమైనా ఉండొచ్చు. కానీ ఎనీథింగ్ పెన్ పేపర్ మీద పెట్టాలంటే ఆ పేపర్ మీద ఫస్ట్ ఓం శ్రీ లలితాదేవాయ నమః అని రాసి ఉంటుంది ప్రతి పేపర్ మీద. ముందు అది రాసిన తర్వాతే అది స్క్రిబ్లింగ్ పేపర్గా అయినా వాడతారు. సో అదంతా ఆయన ఆలోచిస్తున్నప్పుడు సబ్ కాన్షియస్ గా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ అది హెడ్డింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ప్రతి పేపర్. సో అదొకటి. అలా కాకపోయినా కూడా మా అక్క అంటే ఆయనకి ఎప్పుడు సెంటిమెంట్. ఆయన ఏ ఆడపిల్లైనా సెంటిమెంట్. ఆయనకి ఏ ఆడపిల్లైనా ఫస్ట్ కావస్తే ఆయన ఎప్పుడు జోక్యంగా కూడా ఉంటుంటారు మా అన్నయ్యతోనో, లేకపోతే అంటే బయట ఎవరైనా వచ్చినప్పుడు బాబాయ్ అని పిలువు, లేకపోతే పెదనాన్న అని పిలువు అని అంటుంటారు కదా. నువ్వు పెళ్ళేంత వరకే నువ్వు బాబాయ్ అని పిలవాల్సింది, పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను మావయ్య అని పిలవాలి, ఎందుకంటే ఆ పిల్ల వచ్చి నన్ను నాన్నగారిని పిలుస్తుంది అని. సో ఎప్పుడు పెళ్ళైన తర్వాత అబ్బాయి బయటవాడైపోతాడు, పిల్ల ఇంటి పెద్ద అయిపోతుంది. ఎప్పుడు అంతే ఆయన కాన్సెప్ట్, ఎప్పుడు అంతే. అది ఎవరికైనా ఎప్పుడైనా అదే చెప్తారు. అండ్ అంటే వారికి సినిమా ఇండస్ట్రీలో లోతు ఎంతో తెలుసు, ఇక్కడ కష్టం తెలుసు, నష్టం తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఇంత తెలిసిన మనిషి కొడుకు సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి? మిమ్మల్ని ప్రోత్సహించారా, మంచి చెడులు చెప్పారా, ఆపారా, చెయ్యాలా వదిలేరా? ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో నీ ఇష్టం అదే చెయ్యి, బట్ గివ్ యువర్ బెస్ట్ అంటారు. మా అమ్మ అంది నువ్వు ఏమైనా చేసే ముందు నేను సినిమాలోకి వెళ్తానంటే ముందు నువ్వు చదువు ఫినిష్ చేయి, తర్వాత నువ్వు ఏదో ఒకటి చేసుకో అని చెప్పింది. సో అలాగే నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాతే ఇందులోకి వచ్చాను. అప్పుడు ఆవిడ కూడా షీ డెంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ యాజ్ సచ్. మా నాన్నగారు కూడా సీ వాట్ ఎవర్ యూ డూ గివ్ యువర్ బెస్ట్. అండ్ హీ నెవర్ టోల్డ్ అస్ హౌ టు డూ, ఇది ఎలా చేయాలి ఇవన్నీ ఎక్కువ చెప్పేవారు కాదు. సో నువ్వు చేద్దాం అనుకుంటే నువ్వు చెయ్యి, ఐఎమ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ. బట్ అంటే ఆయన ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు, ఆయన ఎప్పుడు ఆగలేదు. అండ్ మేము ఎప్పుడు నేను పర్సనల్గా ఆయన ఎప్పుడు ఆయన ఎవరినైనా అడిగి నాకు రికమెండ్ చేయాలని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎప్పుడు జరిగినట్లేదు కదా. నేను ఎప్పుడు అడగనివ్వలేదు, నేను అడగమని ఏ రోజు అడగలేదు. కానీ ఆయన ఏ రోజు అడిగినట్లేరు, ఆయనకి అడగడం రాదు, అందుకే నేను ఆయన అడగనివ్వలేదు. ఆయనకి అడగాలి అంటే ఆయనకి అడగడం రాదు అంటే అది ఈగో కాదు. ఆయన ఇప్పుడు ఎవరైనా వచ్చారు అనుకున్న, ఒక డైరెక్టర్ వచ్చారు, ఒక ప్రొడ్యూసర్ వచ్చారంటే ఆయన ఫస్ట్ థాట్ ఇస్ వీళ్ళందరూ నా మనుషులు, ఇది కూడా నా కుటుంబమే. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ దట్ ఈస్ హిస్ లైఫ్. ఆయనకి అదే స్వభావమే ఉంది, ఇంకో రకంగా ఆయనకు తెలియదు. సో వచ్చినవాడు నా వాడే కదా అని అనుకుంటారు. ఇప్పుడు మనవాడికి మనం అడుగుతామా, చెప్తామా? మన అనుకున్నప్పుడు చెప్తాం, చూడు వాడిని నీ సినిమాలు పెట్టుకోవాలి అని అంటాం. అది ఎలా చెప్తారు? అది ఈయన చనువుతో చెప్తారు.
సార్. సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవతల వ్యక్తి ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. సో ఇట్ షుడ్ బి హిస్ చాయిస్ ఆర్ హిస్ థింగ్ టు టేక్ ఇట్. ఆయన వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ బట్టి. సో ఈయనకి ఇలా చెప్తారు ఈయన, బట్ ఈయన అడగరు, ఇది చెప్తారు. ఎందుకు అడగకూడదని కాదు, ఆయన మన వాళ్ళే కదా అనే ఫీలింగ్తో చెప్తారు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకని ఈ స్థాయిలో ఆయన ఈ ప్లేస్లో ఆయన పెద్ద విషయం లేక నేను ఎప్పుడు ఆయన వద్దని చెప్తాను, మీరు మాట్లాడద్దు. నేను ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు నేను పలకరిస్తాను, కాఫీ టీ ఆఫర్ చేసుకొని నేను వాళ్ళు ఎవరిని కలవాలని నేను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కలుస్తాను. అయితే ఇక్కడ బికాస్ అది వాళ్ళ డెన్, సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ దేర్ ప్లేస్ టు గో. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సరే అవకాశాలు అడగడం, అడగకపోవడం, రావడం, రాకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు, ఇదంతా ఒక కష్టం. బట్ అవకాశం వచ్చిన తర్వాత, ప్రూవ్ చేసుకున్న తర్వాత, ఇండస్ట్రీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి అన్న ఒక పేరు ఉన్న తర్వాత కూడా ఛాన్సులు రాకపోవడం ఎలా చూడాలి? ఉదాహరణకి మీకు వంశీ పైడిపల్లి గారి సినిమా మంచి అవకాశం ఇచ్చారు, డెఫినెట్లీ ఎవడో మూవీలో ఎవరి వెరీ బిగ్ సూపర్ రోడ్ గొప్పగా యాక్ట్ చేశారు, మంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత కూడా అవకాశాలు రాలేదు కదా, రీజన్ పెట్టింది. అంటే ఇప్పుడు నాకు ఎవడు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ నేను చెప్పండి, ఇప్పటికీ చాలా మంది మీరు ఎవడులో చేశారు కదా అని ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు. 90%, 50% ఆఫ్ ద పీపుల్ నన్ను ఎవడికి గుర్తుపడతారు. ఆ తర్వాత 2 years తర్వాత నాకు వచ్చిన మూవీ ఫిదా. సో 50% జనాలకి ఫిదా ఇష్టం, 50% ఎవడు ఇష్టం. బట్ ఇప్పటికీ మెయిన్ దోస్ 2 మూవీసే రెఫరెన్స్గా ఉంటాయి. నేను ఇప్పుడు ఎందుకు అన్నది ఒక్కొక్కరి రీజన్ వాళ్ళకు ఉంటుంది. నాకు అంటే ఎందుకు ఇవ్వకూడదు అనేది చెప్పను. వాళ్ళకి ఒక్కోసారి దే మైట్ నాట్ ఫైండ్ మీ ఫిట్ ఇనఫ్ ఫర్ అ క్యారెక్టర్. అంటే కొన్ని క్యారెక్టర్స్కి ఒకలా కనిపించాలి, మేబీ నేను సెట్ అవ్వట్లేదేమో. సో బట్ ఎవరిని క్యారెక్టర్స్ అడగడం నా పని. సో నేను ఎవరినైనా వెళ్ళినప్పుడు ఐ విల్ ఆస్క్. బట్ దీన్నే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అడుగుతాను, అంటే మీరు తప్పుగా అనుకోకూడదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అబ్బాయి అవ్వడం మీకు బ్యారియర్ ఏమన్నా అయిందా ఇండస్ట్రీలో? ఎందుకంటే మామూలు ఆర్టిస్ట్ వెళ్ళి నాకు అవకాశం కావాలని అడగడం వేరు, అతను ఏ స్థాయి కన్నా వెళ్ళి అడగగలడు, అడగడంలో తప్పు కూడా లేదు. డెఫినెట్గా. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కొడుకు రాజా ఆ స్థాయికి వెళ్ళి అడగలేడు కదా, అడగకూడదు కదా, అది మీకు బ్యారియర్ కాలేదా? బ్యారియర్ ఆయన పేరు మాకు ఎప్పుడు బ్యారియర్ అయ్యిందా అంటే ఐ పుట్ ఇట్ దిస్ వే. సో ఆయన పేరు ఇప్పుడు అడగడంలో నాకు ఏ విధమైన ప్రాబ్లం లేదు, ఎందుకంటే వర్క్ అనేది అడగాలి. సో నేను వెళ్తాను, నేను అడుగుతాను, అది ప్రాబ్లం లేదు. కానీ చాలా చోట్ల నాకు బ్యారియర్ ఎలా అవుతుందంటే, నేను వెళ్ళి కలిసినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఒక 1-2 days వరకు వాళ్ళకి శాస్త్రి గారి అబ్బాయి వచ్చి కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుంది తప్ప రాజా వచ్చి కూర్చున్నాడు అని ఎవరికి కరెక్ట్. సో అది నాకు వచ్చిన బ్యారియర్. ఎందుకంటే హిస్ నేమ్ ప్రిసీడ్, అంటే ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద అంత స్ట్రాంగ్గా ఉంది. సో నేను ఎవరినైనా కలుస్తున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా కలిసిన వెంటనే ముందు మీరు రాజా వచ్చాడా లేదా అని శాస్త్రి గారి అబ్బాయి వచ్చాడని చెప్పి కూర్చోబెడతారు. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. నేను దాన్ని కంప్లైంట్ కూడా చేయలేను, కాదనలేని సత్యం కూడా అది నిజం. సో ఐ డోంట్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 1-2 days ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా కలిసినప్పుడు, ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ 1-2 days ఆర్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ మై ఇంటరాక్షన్ ఈస్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు సీ దట్ దే ఆర్ టాకింగ్ టు రాజా, నాట్ హిమ్. నాట్ శాస్త్రి గారి అబ్బాయితో కలుస్తున్నాడు కాకుండా ముందు రాజా వచ్చి కూర్చున్నాడు అని. సో ఒక 2-3 days పడుతుంది, 2-3 రోజుల తర్వాత రాజా కూర్చో అంటారు అనమాట. అప్పటి వరకు అదేదో శాస్త్రి గారి అబ్బాయి వచ్చారు రెండు కూర్చోండి అన్నట్టుగానే ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్. అంటే వాళ్ళు ఆ బ్యారియర్ని దాటి నన్ను కాస్ట్ చేసుకోవడానికి కొంతమందికి ఇట్స్ టఫ్, దే డోంట్ లైక్ ఇట్. కొంతమందికి దేసే లైక్ నో, నీకు ఏదైనా ఇస్తే మాత్రం ఏది పెడితే అది ఇవ్వలేను, ఐ హావ్ టు గివ్ యూ ద బెస్ట్. అంటే ఇచ్చిన దాంట్లో నీకు సెట్ అయ్యేటట్టుగా, నీకు బాగుండేటట్టుగా ఉంటుంది, నీకు ఏది పెడితే చిన్నవి ఇవ్వలేము అంటారు. సో ఎందుకంటే ఇది రాజాకి ఇస్తుంది కాదు, శాస్త్రి గారికి ఇస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో ప్రతి ప్లేస్లో ఫస్ట్ అది వస్తుంది, అది ఈవెన్చువల్లీ నేను దాన్ని ఫైట్ చేసుకుంటూ దాన్ని దాటుకుని వెళ్ళాలి. కొంతమంది దాన్ని దాటి చూడగలుగుతారు, కొంచెం అలవాటు అయిన వాళ్ళు, లేకపోతే కొంతమంది ఇంకా దే గెట్ స్టక్ విత్ ఆయన మీద ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ బీయింగ్ స్టక్. వాళ్ళకు కూడా అంటే చెల్లి వాళ్ళకి ఇప్పుడు కూడా ఎవరైనా ఇచ్చారన్నా వాళ్ళని సెట్ అయితేనే ఇస్తారు, ఇవ్వలేదు ఎవరైనా అడిగినప్పుడు కూడా ఇఫ్ యూ థింక్ ఇందులో నువ్వు బాగా ఇందులో నీకు సూట్ అవుతుంది అంటే ప్లీజ్ ఇవ్వండి సార్, ఐ లవ్ టు వర్క్ విత్ యూ, ఇఫ్ గివెన్ అ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ అని చెప్తాను డెఫినెట్గా. కానీ వాళ్ళు ఇది సెట్ అవుతుందో లేదో తెలియకుండా ఎవరు. కరెక్ట్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా, విచ్ ఐ ఆల్సో బిలీవ్, మూవీ కమ్స్ ఫస్ట్.
కొంతమంది చూస్తారు ఈ లుక్, పోనీ కొంతమంది నేను అడుగుతాను, పోనీ నాకు ఏది ఇవ్వాలో అర్థం కావట్లేదు అంటే, ఓ పని చేయండి, ఏదైనా ఐడియా ఉందంటే విల్ గో ఫర్ ఎ లుక్ టెస్ట్. లుక్ టెస్ట్ చూడండి, నచ్చింది అనుకోండి ఇచ్చారు ఆప్షన్స్ కూడా పెట్టుకుందాం. ఇచ్చారా? ఇచ్చాను. ఇచ్చారు. సో లుక్ టెస్ట్ నచ్చిందంటే పెట్టుకోండి, నచ్చలేదు అనుకో నెక్స్ట్ సినిమాకి చూద్దాం. ఎందుకంటే నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మూవీ అండ్ వీ విల్ బీ కార్డియల్. ఏముంది ఇప్పుడు ట్రై చేశారు కుదరలేదు, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ట్రై చేసుకుంటాం, పోయేది ఉంది. వీ కెన్ విల్ వర్క్ టిల్ వీ క్యాన్ వర్క్ ఇట్ అవుట్, అంతే. విల్ ట్రై టిల్ దెన్. సో కానీ సెట్ అవ్వంది ఇవ్వలేరు, ఇవ్వకూడదు. కొన్ని సెట్ అయినా ఇవ్వలేదు అనుకున్నా అంటే మేబీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఇది కంప్లైంట్ కదా, నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. త్రివిక్రమ్ గారి సినిమాల్లో కూడా మీరు అసలు ఎక్కువ చేసినట్లేరు. అంటే చెప్పాను కదా, మాకు బాగా క్లోజ్. సో ఆయనకి ఏంటంటే నీకు ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు నేను డెఫినెట్గా ఇస్తానంటారు. బట్ అంటే అగైన్ నేను ఆయన అడుగుతాను, డెఫినెట్గా అడుగుతాను. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకు ఎంత చనువు ఉన్నా అది ఆ చనువు ఫ్యామిలీలోనే ఉండేది. సో యాజ్ అ డైరెక్టర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్, యాజ్ అ మేకర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్. సినిమానే. సో నేను డెఫినెట్గా ఆయన్ని అడిగేటప్పుడు నేను అడుగుతాను. బట్ ఆయనకి నాకు ఇచ్చేది కరెక్ట్గా ఏ టైంలో ఇస్తే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుంది అని ఆయనకి అనిపించినప్పుడు ఇస్తాను. నేను అంతే అనుకుంటాను. సో ఇవ్వలేదా ఇచ్చారా అంటే ఆయన ఇవ్వద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇస్తారు, అంతే. సో వీ కాంట్ సే ఎనీథింగ్ మోర్. బట్ మీకు చాలా చూజీగా సినిమాలు వస్తున్నాయి, అంటే మీరు తీసుకుంటున్న చాయిస్ కదా అది, మీకు వస్తున్నదే చాలా చూజీగా వస్తున్నాయి. అండ్ నేను కూడా కొంచెం చూసి. సో అయితే ఈ ప్రాసెస్లో వారణాసి లాంటి పెద్ద సినిమాలో మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు? ఎన్ని రోజులు యాక్ట్ చేస్తున్నారు? ఇది వారణాసిలో ఒక స్మాల్ క్యారెక్టరే. ఐఎమ్ డూయింగ్ పార్ట్ ఆఫ్ వారణాసి. బట్ వాళ్ళే అంటే నేను 2-3 సార్లు రాజమౌళి గారిని అడిగాను, వాళ్ళకని అడిగాను, ఓకే, రమక్కని అడిగాను, అన్ని అడుగుతూనే ఉంటాను. బట్ ఆ లాస్ట్ 2 మూవీస్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను. బాహుబలికి వెళ్ళాను, ఆర్ఆర్కి వెళ్ళాను. బట్ ఇట్స్ ఆల్వేస్ అంటే వాళ్ళందరూ నాకు బాగా పరిచయం. నాకు ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు బాగా క్లోజ్ అయ్యి. కానీ అదేంటో అవుతుంది ఇది రాజమౌళి గారు. సో ఆయనకు ఒక క్యారెక్టర్లో ఎవరు కనిపిస్తున్నారో ఆయనే పెట్టుకుంటారు. సో నోబడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో ఆయనకి ఇక్కడ ఈ చోట ఇక్కడ పెట్టుకుంటే బాగానే ఉంటుంది అని అనిపిస్తే ఆయన పెట్టుకుంటారు. సో నాకు లక్కీగా ఈ సినిమాలో ఈ చోట ఓకే దీనికి ఐ కెన్ సీ హిమ్ అని అనుకున్నారు. సో ఐ ఇమీడియట్లీ జంప్ ఇన్. ఇది నువ్వు చూడు, నువ్వు ఆలోచించన్నారు, ఆలోచించడం లేదా, ఆయన ఒప్పుకున్నారు, ముందు నేను చేస్తానని చెప్పి జస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అంటే it's always an experience to learn from directors అండి. సో ఇట్స్ ఆల్వేస్ అంటే ఇట్స్ ఫన్. ఐ సీ ఇట్ as fun. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఉంటుంది. నిజంగా రాజమౌళి గారి డైరెక్షన్ లో మీకు ఫన్ దొరికిందా? అంటే అంటే దిస్ ఫన్ ఇన్ లెర్నింగ్ అంటున్నాను. ఆయన నేర్చుకోవడం ఉంటుంది. పని రాక్షసుడు అంటారు డెఫినెట్ గాను. అందుకే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి బోల్నంత ఉంటుంది కదా. అది ఫన్ అంటే నేర్చుకోవడానికి ఉంటుంది కాబట్టి అన్ని వచ్చేసిన తర్వాత రోజు వెళ్ళి చేసే రొటీన్ పనిలే ఉంటుంది. సో అంటే ఆయన ఇప్పుడు అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఒక విధంగా అంటే ఈ మాట అనకూడదు, బట్ ఒక విధంగా ముచ్చటేస్తుంది. అంటే ఆయన ఎంత ఒక షాట్ని ఎంత ప్రేమిస్తారో చెప్పాలంటే ఇన్ వే, ఆయన ఈ షాట్ ఇలా కావాలి, దాని నుంచి కొంచెం ఇటు వెళ్తే కాదు, నాకు ఇలాగే కావాలంటారు, దాంట్లో ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉండాలంటారు. సో అంటే ఇట్ టెల్స్ దేర్ క్లారిటీ ద వే ఐ సీ. ఇప్పుడు నాకు యాజ్ అన్ యాక్టర్ నన్ను అడిగితే డైరెక్టర్ ఎంత క్లియర్గా చెబితే యాక్టర్కి అంత ఈజీ నేను అనుకుంటా. చేయి చూద్దాం అన్నారంటే మనకు భయం వేస్తుంది, ఏం కావాలో ఇప్పుడు ఏం చేయమంటాడు, ఏం కావాలో అర్థం కాదన్నట్టుగా ఉంటుంది. కానీ నాకు ఇది కావాలి, ఇటు నుంచి చూసినప్పుడు ఇక్కడ ఇది కావాలని చెప్పేసిన తర్వాత ఇట్స్ అంటే ఈజీ అని చెప్పను, కానీ ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ అన్ యాక్టర్. లెర్నింగ్ ప్రాసెస్ కూడా లెర్నింగ్ ప్రాసెస్. ఆయన అంటే లెర్నింగ్ మాకు చెప్పేటప్పుడు మా క్యారెక్టర్ లెర్నింగ్ ఉంటుంది. బట్ ఆయన ఎలా ఆలోచిస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూడడంలో అబ్జర్వేషన్ లో దేర్స్ లాట్ టు లెర్న్. అంటే మీరు వారణాసిలో యాక్ట్ చేశారు కాబట్టి నేనేం లీక్స్ అడగట్లేదు, చెప్పలేను కూడా. ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది, గ్రాండియర్ గురించి చెప్పండి, ఏ స్కేల్లో ఉండబోతుంది? ఇదంతా పూర్తిగా వాళ్ళు ఏ స్కేల్లో చెప్తున్నారు అదే స్కేల్లో. ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఎప్పుడు చూడని రేంజ్ లోనే ఉంటుంది డెఫినెట్ గా. నేను లక్కీగా నేను ఒక స్మాల్ పార్ట్ లో ఉన్నాను. ఆ పార్ట్ మాత్రమే నేను చూసాను. అండ్ నేను నాకు ఇవి ఎవరిని అడిగితే చెప్పాల్సి వస్తుందని నేను వాళ్ళు కూడా ఏమీ అడగలేదు. నేను అడగను కూడా, ఎందుకంటే ఓకే ఇట్స్ అండ్ ఇట్ షుడ్ ఆల్సో బి ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. ఏంటి ఇప్పుడు నేను మొత్తం చూసేసిన తర్వాత నాకు మాత్రమే ఉంటుంది. కరెక్ట్, ఆ సర్ప్రైజ్ ఎందుకు నేను ఎందుకు పోగొట్టుకోవాలి? అందరితో పాటు నేను చూసేది కూడా అలా ఉంటుంది, కానీ నేను చేసే షాట్ నాకు తెలుస్తుంది, కానీ అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఆయన విజన్ ఆయనకే తెలుస్తుంది, నేను సర్ప్రైజ్ అవుతాను. డెఫినెట్ గా మా చూసే ఎలా ఉంటే ఆయన బయట ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు.
సో అది అంటే మనం మిగతా సినిమాలో చూసాం కాబట్టి ఐ ఆల్సో వాంట్ బి సర్ప్రైజ్డ్. సో ఐఎమ్ ష్యూర్ దిస్ గోన్ బి అ గ్రేట్ మూవీ. అదైతే ఐ నో. Sir. అంటే ఎందుకంటే ఐ నో హిస్ స్ట్రెంగ్త్ అండ్ ఆయన ఎమోషన్స్ ఇవన్నీ ఆయన ఎలా తీసుకుంటారు ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇట్స్ అమేజింగ్. Super. ఇట్స్ గ్రేట్ వర్క్. అండ్ మీకు ఇండస్ట్రీ మనుషులతో స్నేహం మీకంటూ ఒక బ్యాచ్ కానీ ఒక జర్నీ కానీ ఎవరితో ఉందంటే ఏం చెప్తారు? ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద ఫీల్డ్. నేను అందరితో కార్డియల్గా ఉంటాను, అందరూ నాతో చాలా కార్డియల్గా ఉంటారు. అంటే ఎవరు కూడా ఈతనితో మనకి ఎందుకు అన్నట్టుగా, లేకపోతే నోబడీ హ్యాస్ అంటే పెడమంతో ఎవరు ఉండరు. కాకపోతే అందరూ నన్ను చూసేది శాస్త్రి గారి అబ్బాయి గారిని చూస్తారు. సో ఆ లిమిటేషన్ అక్కడితో ఆపేసుకుంటారు చాలా మంది. సో నాకు ఆ బ్యారియర్ బ్రేక్ చేయడంకి కొంచెం టైం కావాలి కదా. ఎవరికైనా కొంచెం పరిచయం, కొంచెం కాన్వర్జేషన్స్, టైం స్పెండ్ చేయాలి. సో అది అది చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా కంఫర్టబుల్గానే ఉంటారు. కానీ చేయనప్పుడు ఇట్ లిమిట్ టు ద ప్రొఫెషనల్ స్పేస్. అంటే నేను యాక్టింగ్ లోను అట్లా ఎందుకు అడిగాను సార్, మన సర్కిల్ అంటూ ఒకటి ఉంటే ఒక రోజు ఉదాహరణకు మన ఇద్దరం ఆర్టిస్టులు అనుకోండి, నాకు ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది, బట్ అక్కడ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పగలను, మీకు వచ్చింది, మీరు నాకు ఎవరు చెప్పరండి. చెప్పరా? ఓకే. అంటే దే వుడ్ వాంట్ టు హ్యావ్ ఇట్. జనరల్ గా కూడా ఎవరు అంటే ఇందులో ఇంకా ఉన్నాయి నువ్వు కూడా ట్రై చేయని చెప్తారేమో కానీ ఇది యాక్చువల్గా నీకు సెట్ అవుతుందని అయితే ఎవరు చెప్పరు. ఓకే. అండ్ సర్కిల్ అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ, నాకైతే చాలా తక్కువ. బికాజ్ ఐ నో పీపుల్, ఐ మీట్ పీపుల్, బట్ ఇట్స్ వెరీ లిమిటెడ్ టు బీయింగ్ ప్రొఫెషనల్. సార్, అండ్ ఈరోజు మనం కూర్చుంది శాస్త్రి గారి జయంతి సందర్భంగా కూర్చున్నాం కాబట్టి, సార్ వారి పుట్టినరోజు అసలు ఎలా జరిగేది? ఇంట్లో కానీ లేకపోతే బయట ఆయన కలిసే మనుషులు కానీ ఆ ఒక్కరోజు వాతావరణం, ఇంటి వాతావరణం ఎలా ఉండేది? అంటే మాకు కంటిన్యూస్గా జనాలు ఆయన శిష్యులో లేకపోతే ఆయన తెలిసిన వాళ్ళు అలా వస్తూనే ఉండేవారు. పొద్దున్న ఆయన ఎప్పుడు వేస్తే 10, 10:30, 11 ఆ టైంకి ఆయన కిందకు వచ్చారంటే మా చుట్టాలందరూ వస్తారు. అదంతా అమ్మ డిపార్ట్మెంట్, అమ్మ చూసుకుంటుంది. అందరూ శుభ్రంగా పులిహార అందరూ వండుకుంటారు, శుభ్రంగా తింటారు పైన. మధ్యలో ఏదో ఒక టైంలో వచ్చి నాన్న కనిపించేసి దాన్ని పెట్టుకుని వెళ్ళిపోతారు, అంతేగాని బట్ హీఈస్ ఆల్వేస్ బిజీ విత్ సమ్వన్ కమింగ్ ఇన్ అండ్ అవుట్. మాతో స్పెండ్ చేయడం అంటూ ఏమి ఉండదు. అక్కడ ఆయన ఉన్నారు, ఆ రోజు అందరితో పాటు ఆయన ఉన్నారనేది. కానీ వీ నెవర్, అంటే ఇట్స్ నెవర్ అ థింగ్ ఫర్ అస్. మన ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళాలి, మనందరం ఒక చోట కూర్చొని టైం స్పెండ్ చేయాలి. ఇట్స్ నెవర్ అ థింగ్ లైక్ దట్. అంటే వీ నెవర్ లిమిటెడ్ అవర్ ఫ్యామిలీ టు ద 5 of us. ఇట్స్ ఆల్వేస్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఇది జగమంత కుటుంబం. ఇది ఎప్పుడు కూడా అందరూ కలిసేనే కానీ ఎప్పుడు అంటే మేము కూడా ఎప్పుడు అలా పెరగలేదు. ఇంక అమ్మని చూస్తాము, నాన్నని చూస్తాము. సో ద వే దే లివ్, ద వే దే ఆర్, షీ యాక్సెప్టెడ్ హిమ్ అండ్ ద వే హీ యాక్సెప్ట్స్ పీపుల్. మాకు లేదు, వీ నెవర్ థాట్ ఆఫ్ బీయింగ్ సెల్ఫిష్. సో అంటే మాకు మాత్రమే ఈ టైం కావాలి, లేకపోతే మాకు మనందరం కలిసి బయటికి వెళ్ళాలి, లేకపోతే మనకి ఏమైనా కొనుక్కోవాలి, ఇది మా ఎవరికి ఎప్పుడూ రాలేదు. అంటే ఎప్పుడు రాలేదు అంటే ఆ స్థితికి మీరు కూడా వెళ్ళిపోయినట్టున్నారు నాకు తెలిసి ఆయనతో ప్రయాణించి. అంతే కదా, ఇప్పుడు ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా, మా ఫ్యామిలీ, మా టైము. అదే మాకు లక్కీగా మాకు ఎప్పుడు అది అనిపించదు ఆయనతో. నౌ మేబీ మేము కొంచెం సేవ్ చేసుకోవాలని మాకు అనిపిస్తుంది. అందరికీ అంత ఇండిఫరెన్స్ విత్ మనీ ఉండదు, అంత అంటే అంటున్నట్టుగా అందరికీ ఉంటుంది. మాకు అవసరం ఉంటుంది. సో మేమంతా కొంచెం సేవ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే సేవ్ చేసుకుంటే బాగుంటుంది ఆ థాట్ అయితే మాకు ఉంటుంది. కానీ ఆయనకి ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. బికాస్ ఆయనకి ఎప్పుడు ఓ విధంగా చెప్పాలంటే అవసరం కూడా పడలేదు. అంటే సరస్వతి పుత్రులు ఆయనకి, అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ఉంది. ఎప్పుడు ఆయన చూసుకున్నారు అనమాట. అలా ఆయనకి ఎప్పుడు అవసరం లేకుండా చూసుకున్నారు. సో బట్ మాకు అవసరం ఉంటుంది కాబట్టి మేము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప, బట్ ఆయన ఎప్పుడు అవసరం పడలేదు. అండ్ మేము ఎప్పుడు సెల్ఫిష్గా ఎప్పుడు మేము కూడా లేవు. సో దట్ we are also molded in a way. సార్ అందుకే ఆ ఎన్విరాన్మెంట్ లో పెరగడం వల్ల మాకు ఇప్పుడు ఆ థాట్ రాలేదు. ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలు పనిచేసి ఒక రెస్పెక్ట్ సంపాదించుకొని ఆ రెస్పెక్ట్తో వెళ్ళిపోవడం అనేది సరే శాస్త్రి గారితో పాటు చాలామంది గొప్పవారికి జరిగింది. కానీ శాస్త్రి గారి కుటుంబానికి మాత్రమే దక్కిన గౌరవం ఏంటంటే ఆయనకి దక్కిన ప్రతి ఒక్కటి ఆ కుటుంబానికి కూడా దక్కుతుంది. ఆయన ప్రేమించిన వాళ్ళు ఆయన కుటుంబాన్ని ప్రేమిస్తారు, ఆయన ఇష్టపడే వాళ్ళు ఆయన కుటుంబాన్ని ఇష్టపడేది. ఎందుకంటే ఆ మొత్తం ప్రయాణంలో ఆయన ఏం వదులుకున్నారో ఆ కుటుంబం కూడా అదే వదులుకుంది. ఒక మనిషి చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోయి, ఇంటిని మర్చిపోయి, 4 గోడల మధ్య కూర్చొని మొత్తం ప్రపంచాన్ని చూడగలిగి, అదే ఇంట్లో ఉన్న మనుషులతో తక్కువ ట్రావెల్ అయ్యి, తక్కువ మాట్లాడి, తక్కువ జర్నీ చేసి, మళ్ళీ వాళ్ళందరి జీవితాన్ని మళ్ళీ ఆయనే ఒక కాంక్రీట్గా నిలబెట్టి పాటతో ప్రయాణం చేస్తూ
పాట ద్వారా సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఇది అంటే చెప్తుంటే అంటే అసలు ఇంకెవరికన్నా సాధ్యమా? అంటే మాకు కూడా ఎప్పుడు ఇప్పుడు ఆయన మాటలు ఏంటి, ఆయన 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 మైండ్ సెట్ ఏంటి అనేది మేము కూడా సబ్ కాన్షియస్గా చిన్నప్పటి నుంచి పాటల ద్వారానే నేర్చుకున్నాం. కరెక్ట్. ఆయన పాటల ద్వారానే ఏం నేర్చుకున్నాం. మాట చెప్పారు, నిజం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మేము స్పెసిఫిక్గా ఆయనతో కూర్చుని ఆయన థాట్ ప్రాసెస్ ఇప్పుడు మేము అడగంగా. ఈ చోట ఎలా చేస్తారు, ఈ చోట ఏం చేస్తారు మేము ఎప్పుడు అడగలే. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి అనేది మేము చూస్తున్నాం. బట్ ఎవ్రీథింగ్ వి లెర్న్ త్రూ హిస్ సాంగ్స్. కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తి అని చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పాను, హీ నెవర్ మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చెయ్యాలి అని ఏ రోజు అని చెప్పరు. అంటే ఇప్పుడు ఆయన ఎవరన్నా పెద్దవాళ్ళు, ఆయనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించారంటే ముందు ఆయన దండం పెట్టేసుకుంటారు కాళ్ళకి. సో హీ డజంట్ బిలీవ్ ఇన్ నువ్వు చెయ్యాలి అని. చిన్నప్పటి నుంచి మేము చూసామంటే ఇట్ న్యాచురల్లీ కమ్స్ టు అస్. సో దట్స్ వాట్ హీ బిలీవ్స్ ఇన్. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఆయన ఎలా ఉన్నారో ఆయనకు తెలుసు. సో అది మేము చిన్నప్పటి నుంచి అలాగే చూస్తున్నప్పుడు మోరల్లెస్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. మోరల్లెస్ అంటే ఇంకొక కంప్లీట్ డిఫరెంట్ పీపుల్గా అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇది ఆయన నమ్ముతారు. సో దట్స్ వాట్ ఐ ఆల్సో బిలీవ్. సో అందుకే ఏది చెప్పం మోరల్లెస్ చూస్తే. ఆయన దగ్గర నుంచి కొన్ని వందల విషయాలు ఇలాంటివి ఉన్నాయి. అంటే ఆయన హౌఎవర్ హీఈస్ ఎవరన్నా ఇప్పుడు క్లోజ్గా ఉన్నారు, కృష్ణవంశీ గారు, త్రికమ్ గారు, లేకపోతే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఆయన అదే లుంగి వేసుకుని లేకపోతే మనీ వేసుకుని హీ విల్ సిట్ అండ్ టాక్ టు దెమ్. ఆర్ వాళ్ళ 3 గంటలు వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళ టాపిక్లు మాట్లాడుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏ ఒక్క రోజు కూడా ఆయన పాట రాయాలి అనే థాట్ ఉన్నప్పుడు ఆయన పూర్తిగా స్నానం చేసి, ఆయన నీట్గా ఇస్త్రీ చేసిన వైట్ అండ్ వైట్ వేసుకొని, శుభ్రంగా బొట్టు పెట్టుకొని, నూనె రాసి, జుట్టు దువ్వుకొని, ఆయన అంతే నిష్టగా వచ్చి పాట రాసేవారు. ఆ పెన్ను పేపర్ మీద పెట్టాలంటే మాత్రం హీ హ్యాస్ టు బీ లైక్ దట్. లేకపోతే ఆయన పెన్ను పేపర్ మీద పెట్టరు. అంటే ఇది నేను ది వే ఐ సీ ఇట్ ఇస్, ఇప్పుడు హీ నోస్ హీ నెవర్ టుక్ దట్ గిఫ్ట్ ఫర్ గ్రాంటెడ్. ఆ వర్క్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఆయన ఎప్పుడూ అది ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ రూమ్లో బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది ఆయన రాసుకునే రూమ్. ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి రాసేవంటే ఎందుకు ఇలా రాసేవో, స్నానం చేసేవో లేదని అడిగేవాడు ఎవడు లేడు. బట్ ఇట్ ఈస్ హిస్ రెస్పెక్ట్ దట్ హీ గివ్స్. అంటే అది దట్ సంథింగ్ టు లెర్న్ ఫర్ అస్. ఇట్స్ నాట్ ఈజీ. చేసే పని పట్ల ఒక గౌరవం అంటే మామూలుగా ఎలా అయినా ఉండు, కానీ నువ్వు పని చేస్తున్నప్పుడు గివ్ యువర్ బెస్ట్. అంటే గివ్ ఇట్ ఆల్. అంటే నువ్వు దానికి ఏం ఇవ్వాలో అది చేయాలి. నేను అది ఐ ట్రై టు పుట్ దట్ ఇన్ మై లైఫ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సార్ చివరి ప్రశ్న, అంటే శ్రీవెన్నెల గారి గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఈ ప్రశ్న మీ గురించే. సో మీకంటూ ఇండస్ట్రీలో నిజంగా కొంత బ్యారియర్ అయితే ఉంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో దాన్ని మీరు ఖచ్చితంగా బ్రేక్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడే లైఫ్ అనుకుంటున్నారు కాబట్టి, ఇదే పాత్ అనుకుంటున్నారు కాబట్టి బ్రేక్ చేసి తీరాల్సిందే. సో దీనికంటూ ఒక ప్లానింగ్ కావాలి. సో రాజా ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది? అంటే రైట్ నౌ వారణాసిలో ఐఎమ్ డూయింగ్ ఏ క్యారెక్టర్ ఇన్ వారణాసి, అండ్ ఆల్సో ఒక వెబ్ సిరీస్ ఒకటి కంప్లీట్ అయింది, ఇట్స్ కమింగ్ అప్. అండ్ అనదర్ 2 వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ నుంచి. అండ్ ఆల్సో హ్యావ్ కపుల్ ఆఫ్ మూవీస్ స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. సో ఫైనలీ దిస్ స్ట్రెచ్ కుడ్ గివ్ మీ డిఫరెంట్, అంటే ఈసారి చేసేవన్నీ కొంచెం డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో ప్రాబ్లీ దోస్ విల్ గివ్ న్యూ ఐడియాస్ టు పీపుల్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గెటింగ్ మోర్ వర్క్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వర్క్. సో నిజంగా వెయిట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే నేను బ్రేక్ అని అన్నగాని ఆల్రెడీ మీకు ఆ బ్రేక్ వచ్చింది, మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. నేను అలా అన్నగాని, సో మీ శక్తికి, మీ స్థాయికి తగ్గ పాత్రలు, తగ్గ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిటికీ మించి శాస్త్రి గారి గురించి అంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువ అవుద్ది. చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. అడగగానే వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.